Welcome to Center for Social Dialogue, Andy. This is the 191st session of the Center for Social Dialogue. Center for Social Dialogue stands for an open platform where any idea, any philosophy, any thought, including personal experiences, literature, philosophy, political, all issues can be shared freely without any kind of hesitation. The only norm or a rule which we are imposing is please don't try to use wild language or incorrect language so that emotions will be risen up and discussion will not go anywhere. This is the only area which we are saying that because there are certain restrictions under Article 19 of the Constitution of India, which lays down the provisions for right to freedom of expression. And there is a lot of law. So many of the organizations fall suddenly because of these kinds of developments. So we avoid extreme ideas when discussion is required. So apart from that, there is no other restriction. All are welcome. Today, we have a wonderful session before us. Dr. K. Ashok Reddy Garu. Dr. K. Ashok Reddy Garu is almost a regular member for our organization, attending many of our sessions for a long time. I just give a brief introduction of Dr. Ashok Reddy Garu. Ashok Reddy is working as an assistant professor in NTR College of Veterinary Science, Gannavaram, affiliated to Sri Venkateswara Veterinary University, Tirupati. Since his student days, uh, he was involved actively in social causes and worked as grassroots level worker in organizations like Lok Satta Party, Satyanveshana Mandali, Atheist Center, and Janavijnana Vedika. He is a core member now in Center for Holistic Development of Human Consciousness, CHDHC, and AP Low Carb Network. So this is the brief introduction of Dr. K. Ashok Reddy Garu. Dr. K. Ashok Reddy Garu is going to deliver a talk or a presentation on impact of social media on society, సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం. సో ఐ హ్యాండ్ ఓవర్ ది స్పేస్ టు డాక్టర్ కె అశోక్ రెడ్డి. సార్, ప్లీజ్ kindly go ahead with your presentation. Thank you very much, sir. Thank you for Yes. accepting for our invitation. Thank you. థ్యాంక్ యూ సార్. సో సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ నడుపుతున్నటువంటి డాక్టర్ రఘు సార్కి, అట్లాగే వెనకుండి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ సార్కి, ముక్తేశ్వరరావు సార్కి, నంది ముక్తేశ్వరరావు సార్కి, సుధీమతి మేడంకి, ప్రకాష్ సార్కి, అందరికీ పెద్దలందరికీ కూడా నమస్కారం. సో ఇటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మీదన ఈరోజు ఒక బర్నింగ్ టాపిక్, నీడ్ ఆఫ్ ద అవర్, సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉంది సమాజం మీద, దీనికి సంబంధించి నేను ఒక పుస్తకం చదవడం జరిగింది. సో ఆ పుస్తకంలో ఎన్నో విషయాలు నన్ను కదిలించాయి. వాటిల్లో చాలా విషయాలు నేను నా వ్యక్తిగత జీవితంలో కూడా తీసుకురావడం వల్ల నేను చాలా సత్ఫలితాలను చూశాను. అవి నలుగురితో పంచుకోవాలి, చాలా విషయాలు నాకు తెలిసాయి అనుకున్న క్రమంలో సార్ వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. వినిపిస్తుంది సార్. ఓకే సార్. సార్ వెంటనే ఒప్పుకుని ఇది మంచి అంశం అండి మాట్లాడండి ఈ వేదికనివ్వడం, వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో వెంటనే ఆలస్యం చేయకుండా నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశానండి. సో ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. రఘు సార్ చెప్పండి, షేర్ అయిందా లేదా ఒకసారి? షేర్ అవుతుంది. ఓకే సార్. ఆడియో కూడా క్లియరా సార్? ఏమన్నా గొంతు అబ్సల్యూట్లీ క్లియర్ సార్, నో ప్రాబ్లం. ఓకే సార్. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇది ఖచ్చితంగా మీ అందరికి ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను. కొంచెం అందరినీ అటెంటివ్గా వినవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇంపాక్ట్, సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉంది సమాజం మీద, సామాజిక జీవితం మీద మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఈ
సోషల్ మీడియాలోకి వెళ్లే ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే 2007లో స్మార్ట్ ఫోన్ అనేది కనిపెట్టబడింది. మనం 2 లక్షల సంవత్సరాల నుంచి మానవులు మనం భూమి మీద ఉన్నాం, కానీ స్మార్ట్ ఫోన్ 2007 నుంచి వచ్చింది. 2010 నుంచి ఫ్రంట్ ఫేస్ కెమెరా అనేది ఆవిష్కరించబడింది. అదే సంవత్సరంలో ర్యాపిడ్గా ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ, అంతకుముందు చాలా తక్కువగా ఎంబీల్లో మాత్రమే మనం ఇంటర్నెట్ వాడగలిగేవాళ్ళు, తర్వాత జీబీల్లో ఇప్పుడు ఇష్టానుసారంగా మనం ఉపయోగించగలిగే ఫెసిలిటీస్ మనకు వచ్చాయి. 2012 నుంచి ఫేస్బుక్ అనేది ఒక చాలా చిట్టెలికినట్టు ఒక ఇన్స్టాగ్రామ్ అనే కంపెనీని, చాలా పెద్ద తిమింగలం లాంటి కంపెనీ ఫేస్బుక్ కొనడం జరిగింది. ఇవన్నీ ఆ, ఈ సోషల్ మీడియా గురించి మనం మాట్లాడుకోవడానికి పూర్వం జరిగినటువంటి ప్రధాన పరిణామాలు. ఇక్కడ చూస్తే సోషల్ మీడియాకి రియల్ టైం కమ్యూనికేషన్కి, ఇద్దరు ఎదురుబెదురుగా కూర్చుని మాట్లాడుకునే దానికి, ఇద్దరు లేదా అనేక మంది, 100 మంది అంతకంటే ఎక్కువ మంది, ఈ రెండిట్లో వ్యత్యాసం ఏంటంటే మనకి మనిషికి ఫిజికల్గా శారీరకంగా మనం డెవలప్ అవ్వాలి, అట్లాగే సోషల్ డెవలప్మెంట్, ఈ రెండిటికి ఈ సోషల్ మీడియా రియల్ టైం కమ్యూనికేషన్ మధ్యన వ్యత్యాసం చూస్తే, మనం ఎదురుబెదురుగా ఉన్నప్పుడు అక్కడ చూడండి, పిల్లలిద్దరూ చప్పట్లు కొట్టుకుంటూ చేతులు ఉపయోగిస్తారు, ముఖ కవళికలు, కంటి చూపు, ప్రతి దాంతో కూడా వాళ్ళు ఒకరితో ఒకరు సంభాషించుకోవడం జరుగుతుంది. కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్, ఇప్పుడు సోషల్ మీడియా అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే, వాట్సాప్ మనకి సోషల్ మీడియా కిందకు వస్తుంది, యూట్యూబ్ సోషల్ మీడియా కిందకు వస్తుంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, వీచాట్, టిక్టాక్ ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియా అనే ఒక పదంతో మనం నిర్వచించుకోవచ్చు. సో టెలిగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ. సో వాట్సాప్లో చూడండి, చాలాసార్లు టెక్స్ట్ మెసేజే మనం పంపిస్తాం, లేదా ఎమోజీస్, కొన్ని ఎమోషన్స్ ఏదో పంపిస్తాం నవ్వుతున్నట్టు, ఇవన్నీ కూడా. సో ఎంబాడీడ్గా ఉండదు అనమాట, వాటిల్లో రియల్ టైంలో ఎంబాడీడ్గా ఉంటుంది. అలాగే సింక్రనస్ అంటే నేను మాట్లాడతాను, తర్వాత మీరు మాట్లాడతారు, 1 to 1 లేదా 1 to many, ఒకళ్ళు చాలా మందితో కూడా మాట్లాడుతుంటారు, అది సింక్రనస్గా వెళ్తూ ఉంటుంది. అదే సోషల్ మీడియాలో అయితే ఒకేసారి ఒక గ్రూప్లో 10 మంది కూడా మెసేజ్ చేయొచ్చు, 100 మంది మెసేజ్ చేయొచ్చు, ఒకే వ్యక్తి 100 గ్రూపుల్లో కూడా సేమ్ మెసేజ్ని ఫార్వర్డ్ చేసేయచ్చు. సో ఇలా ఈ రెండింటికి వ్యత్యాసం ఉంటుంది. హై బార్ ఫర్ ఎంట్రీ, ఇప్పుడు ఒక రూమ్లో ఒక 20 మంది 30 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చోవడం, వినడం, మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోవడం అనేది రియల్ టైంలో చాలా కష్టంగా ఉంటుంది. కానీ వాట్సాప్లో కానీ ఇతర ఇప్పుడు ఇట్లాంటి ఆన్లైన్ మీటింగ్స్లో చూడండి, వాళ్ళు కావాలన్నప్పుడు రూమ్లోకి ఎంటర్ అయిపోవచ్చు, వాళ్ళకి ఆ మీటింగ్ నచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అమెరికాలోని విస్కాన్సిన్ నగరంలో 2 సంవత్సరాల క్రితం ఒక స్టడీ చేసి 37,000 మంది స్టూడెంట్స్ ఎవరైతే కొంచెం హెవీగా రోజుకు ఒక 2-3 గంటలు మించి సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారో వాళ్ళని సర్వే చేస్తే, యాంగ్జైటీ లెవెల్స్ వాళ్ళలో 70-80% స్టూడెంట్స్ మేము చాలా యాంగ్షియస్గా ఉంటున్నాం, అలా యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతున్నాయని చెప్పి అన్నారు. ఎందుకు వాళ్ళకి యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతున్నాయంటే, డైరెక్ట్ కోరిలేషన్, క్లోజ్ మీటప్ విత్ ఫ్రెండ్స్, స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక అరగంట 40 నిమిషాలు ఫ్రెండ్స్తో మాట్లాడుకుని వెళ్ళే సమయం ఎంతగా తగ్గిపోయిందంటే 70-80% మీట్ అవ్వాల్సిన వాళ్ళు ఆల్మోస్ట్ 22% పడిపోయింది. అంటే వాళ్ళు స్కూల్ వదిలిన వెంటనే కొద్దిసేపు అసుకేసుకుంటారు అంటారు చూసారా, అసుకు, లేకపోతే ఊరికే ఏమి ఉండదు, ప్రత్యేకించి ఏమి ఉండదు, డిస్కషన్ అనేది లేకుండా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఆ రెండింటికి లింక్ దొరికింది, యాంగ్జైటీకి, మాట్లాడుకోవడానికి. అట్లాగే సమాజంలో చూస్తే లీస్ట్ విల్ పవర్ ఉన్నది ఎవరికి, ఈ సోషల్ మీడియాకి ఎక్కువగా ఎరవుతున్నది, ఎక్కువగా కొంచెం బానిసలు అవుతున్న వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ అంటే, మనకి టీనేజ్ వాళ్ళు, అడాలసెంట్స్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అనేటువంటి సమాధానం వస్తుంది. అది ఇంకా రాబోయే స్లైడ్స్లో మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఇక్కడ మీరు చూస్తే ఆ బ్లూ కలర్ ఏరియా ఫ్రాంటల్ లోబ్, దాన్ని నియో కార్టెక్స్ అంటాం. ఆ పర్టికులర్ ఆ ఏరియా మన ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, బ్రెయిన్లో ఒక ఏరియా కంటి చూపుని కంట్రోల్ చేస్తుంది, ఒక ఏరియా వినికిడిని కంట్రోల్ చేస్తుంది. వాటిలో ఈ బ్లూ కలర్ ఏరియా ఏదైతే ఉందో, ఇది మాత్రమే మన హోమోసేపియన్స్ని, మన పూర్వీకులు అయినటువంటి ఈ రామోపిథికస్ అని హ్యూమనాయిడ్స్, ఇతర స్పీషీస్ నుంచి మనల్ని వేరు చేసింది. మనం ఈ రోజున ప్రకృతి మీద ఈ పూర్తిగా డామినేషన్ ప్రదర్శించడానికి కారణం ఏంది, ఆ బ్లూ ఏరియా అనమాట. అది ఎమోషన్స్ సెంటర్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత స్లైడ్స్లో కూడా మనం మాట్లాడతాం. సో ఆ సెంటర్ అనేది 24-20 years పూర్తిగా డెవలప్ అవ్వదు. అందుకే చాలా మంది పిల్లలు వాళ్ళు ఎంతో తెలివితేటలు, కాలేజ్ ఫలానా ఐఐటి మద్రాస్లో ఆత్మహత్య చేసుకున్నారు, పిహెచ్డి స్టూడెంట్ లేదా మాస్టర్ స్టూడెంట్ లేదా బీటెక్ స్టూడెంట్,
ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయంటే వాళ్ళు ఒక ఎమోషన్లో ఉంటారు. ఇష్టపడింది ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మనం గమనిస్తే. ఎందుకంటే తెలివితేటలకి ఎమోషన్కి సంబంధం లేదు. సో తర్వాత ఇక్కడ ఒక ఆపర్చునిటీ కాస్ట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మాట్లాడదాం. ఎకనామిక్స్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఆపర్చునిటీ యొక్క కాస్ట్, ఖరీదు. ఇప్పుడు మన దగ్గర ₹1,00,000 ఉంది, 5,00,000 ఉన్నాయి, 10,00,000 ఉన్నాయి. మనం పెట్టుబడి పెట్టాలి. ఆ ఆ పెట్టుబడి ఒక్క దాంట్లో మాత్రమే పెట్టగలం. ఉదాహరణకి 10,00,000 పెట్టి స్థలం కొన్నాం, ఇక వేరే ఏ పని చేయలేము. సార్ నెట్ సరిగ్గా లేదు సార్. 9% పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ, ఓకే, ఒక్క నిమిషం మేడం. ఒకసారి ఇప్పుడు ఎలా ఉంది మేడం? వాయిస్ స్టేబుల్ గానే ఉందా లేకపోతే? స్టేబుల్ గా ఉంది సార్, బాగుంది. సార్ ఓకే సార్, ఓకే. సో ఐఐఎం రోహ్తక్ వాళ్ళ స్టడీలో తెలిసింది ఏంటంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ రోజుకి 6 గంటల 45 నిమిషాలండి. ఒక్క స్టూడెంట్ రోజుకి సోషల్ మీడియాలో వాళ్ళు స్పెండ్ చేస్తున్న టైం 6 గంటల 45 నిమిషాలు అని వాళ్ళకి తేలింది. 5,000 మంది మీద అనుకుంటానండి స్టడీ. ఆ పేపర్ కూడా నా దగ్గర ఉంది. సో ఇక్కడ చూడండి, వాళ్ళు అంటే కేవలం అది మొత్తం బ్రౌజ్ చేయడమే కాదండి, బ్రౌజ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాని గురించి ఆలోచిస్తారు. నేను ఫలానా ఫోటో పెట్టాను, దాని గురించి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు, లేదా వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ ఫ్రెండ్స్తో, ఇదిగో ఫలానా వీడియో చూసావా, ఈ ట్రైలర్ చూసావా, అది చూసావా, ఇది చూసావా. సో ఇక్కడ మీరు గమనిస్తే అది రోజుకి ఇంత టైం, వారానికి చూస్తే 40 గంటలు వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. ఈ అమెరికాలో H1B వీసా 40 గంటలకు ఇస్తారండి, నెల మొత్తంలో పని చేయడానికి. అట్లాగే మన దేశంలో కూడా రోజుకు ఒక 8 గంటలు పనిచేసాం, 7 గంటలు పనిచేసాం అనుకుంటే 40 గంటలు ఇస్తారు. సో ఈ ఈ కాలపు పిల్లలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారంటే వాళ్ళు వాళ్ళు చదువుకుంటూ ఒక ఉద్యోగం కూడా చేసేస్తున్నారు. అది వెట్టి చాకిరీ లాంటి ఉద్యోగం అనమాట. ఎందుకంటే వాళ్ళు అంత టైం స్పెండ్ చేసినందుకు వాళ్ళకి ఒక ₹50 కూడా ఎవరు ఇవ్వరు వాళ్ళకి. ఇంకా ఎవరి యూట్యూబ్ ఛానల్ ఏదైతే చూస్తారో వాళ్ళు సంపాదించుకుంటారు. ఈ పిల్లలకి మాత్రం ఒక రూపాయి కూడా రాదు. సో వాళ్ళ ఆపర్చునిటీ కాస్ట్ ఎంతలో కోల్పోతున్నారంటే ఆ 40 నిమిషాలు వాళ్ళు ఇంకేదన్నా స్కిల్ నేర్చుకోవచ్చు, లేదా ఊరికే అస్కు కొట్టొచ్చు ఫ్రెండ్స్తో, ఏదన్నా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయొచ్చు, సరదా వాకింగ్ చేయొచ్చు, మొక్కలు పెంచవచ్చు, అడ్వెంచర్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో దీని గురించి మళ్ళీ మాట్లాడతామండి ఇక్కడికి వచ్చి, ఆపర్చునిటీ కాస్ట్ గురించి. సో ఇక్కడ చూడండి, కుక్కు బర్డ్, కోయిల పక్షి, ఇవన్నీ సోషల్ మీడియా అండి. ఈ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి అన్నీ కూడా వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్. పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా అందరం చూడటం కదా, నుంచి పైకి కదిపేటువంటి ఎక్సర్సైజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే అన్నమాట, ఏదైతే కాకి గూడు పెట్టుకుంటుందో ఆ గూడులోనే కాకి గుడ్లతో పాటు కోయిల తన గుడ్లు కూడా పెట్టేస్తుంది. కాకి పాపం తెలియక కోయిల గుడ్లు కూడా పొదిగేస్తుంది. ఫస్ట్ ఆ పెంకు బద్దలు కొట్టుకొని ఫస్ట్ బయటకు వచ్చేది కోయిల పిల్లలే. సో ఈ కోయిల పిల్లలు ఎంత డేంజరస్ అంటే, తల్లి కంటే ఎంత డేంజరస్ అంటే, ఈ బయటికి రావడమే కాకి గుడ్లు మాత్రమే కాలు కింద తనేసి పడేస్తాయండి. సో తల్లి కంటే పిల్లలు డేంజరస్. సో కోయిల ఎట్లా అయితే మెల్లిగా ఒక కాకి, అంటే ఎవరైతే ఒక 4 గంటలు 5 గంటలు రోజుకి ఒక 4-5 గంటలు యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో కూడా ఈ సోషల్ మీడియా ఒక కోయిల లాగా తీయగా, కోయిల చాలా తీయగా పాడుతుంది కానీ అది చేసే డ్యామేజ్ అంత ఇంత కాదు. సో అట్లాగే సోషల్ మీడియా కూడా మన లైఫ్లో అంత డ్యామేజ్ చేస్తుందా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. తర్వాత దీని గురించి 4 ప్రధానమైన నష్టాలు ఒకసారి మాట్లాడుకుందాం. 4 నష్టాల గురించి నేను మాట్లాడతాను. సోషల్ మీడియా ఎక్కువగా వాడడం, రోజుకి 3 గంటలు 4 గంటల కంటే ఎక్కువ వాడడం వల్ల మొదటి నష్టం ఏంటంటే సోషల్ డెప్రివేషన్ అండి. సామాజిక సంబంధాల్లో చిక్కదనం ఉండదు, చాలా పైన పలుచగా సామాజిక
సంబంధాలు, జీవితం, సామాజిక జీవితం ఎంత పలచగా కాన్వర్సేషన్ ఉంటూ ఉంటారు. పక్కన ఉన్న వ్యక్తి కంటే ఫోన్ వాళ్ళకి కొంచెం ప్రధానం అయిపోతుంది. దీన్ని ఫబ్బింగ్ అనే ఒక పదం కూడా వాడారండి. ఫబ్బింగ్ అంటే స్నబ్బింగ్ ద అదర్ పర్సన్ ఫర్ ద సేక్ ఆఫ్ వాచింగ్ ఫోన్ అన్నమాట. సో పక్కన మనిషి ఉంటారు, ఆ మనిషి మనతో మాట్లాడదాం అని చూస్తుంటారు, కానీ వీళ్ళు వాళ్ళతో మాట్లాడరు, ఆ ఫోన్లో చూసుకుంటూ ఉంటారు. సో నేను ఈ పుస్తకం చదివిన దగ్గర నుంచి బస్సులో ప్రయాణం చేసిన, రైల్లో ప్రయాణం చేసిన, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఏదన్నా నేను ఎక్కువగా ఫబ్బింగ్కి గురవుతున్నానండి. నా పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడదాం అని చూస్తే వాళ్ళు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడి తర్వాత ఫోన్లో పడిపోతున్నారు. సో నన్ను ఫబ్బింగ్ చేస్తున్నారు అనమాట నా పక్కన వాళ్ళు. సో ఈ ఫబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టర్మ్ అండి. సార్ వాయిస్ క్లియర్గానే ఉంది కదా సార్? స్టేబుల్గానే ఉంది కదా సార్? కొంచెం అప్పుడప్పుడు రఘు సార్? లైట్ గా డిస్టర్బ్ అవుతుంది కానీ బట్ ఓవరాల్ గా బాగానే ఉందండి. ఓవరాల్ గా బాగానే ఉంది. కొంచెం లైట్ గా ఓకే అప్పుడప్పుడు సార్, ఓకే మబ్బులు సార్, అవుతుంది. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సో ఫబ్బింగ్ తర్వాత ఇది చూడండి, స్మాంబీస్ అంటాం. సో స్మాంబీస్ అంటే స్మార్ట్ ఫోన్ జాంబీస్ అన్నమాట. సో జాంబీస్ అనేవాళ్ళు ఎలా అయితే స్లోగా నడుచుకుంటా వాళ్ళు ఏదో లోకంలో ఉన్నట్టుంటారు, అట్లాగే వీళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగించి వాళ్ళకి పెద్దగా సంబంధం ఉండదు, చుట్టుపక్కల ఏం జరుగుతుంది వాళ్ళు చూడండి, అక్కడ నలుగురు పిల్లలు ఉంటారు, మనకి బయట కూడా కనిపిస్తుంటారు. ఈ బోర్డు చూడండి, బెంగళూరులో అఫీషియల్ గా బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పెట్టిన బోర్డు అన్నమాట ఇది. బివేర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ జాంబీస్. సో వాళ్ళు ఫోన్ చూసుకుంటూ రోడ్లు దాటుతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, కొంచెం ఇలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి అని అఫీషియల్ గా బెంగళూరులో పెట్టిన బోర్డు అన్నమాట ఇది. ఆ మధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో డిస్ఫోరియా అండి, ఎక్కువగా ఇలా ఫోన్ ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి సోషల్ మీడియా చూడడం వల్ల డిస్ఫోరియా, ఇప్పుడు యూఫోరియా అంటామండి. ఫలానా వ్యక్తి రిజల్ట్ బాగా వచ్చింది, తను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు, మంచి యూఫోరియాలో ఉన్నాడు, ఉద్యోగం సంపాదించాడు, యూఫోరియా అంటే పాజిటివ్ ఎమోషన్స్ ఉండడాన్ని మనం యూఫోరియా అంటే. డిప్రెషన్, యాంగ్జైటీ, ఫియర్, ఒక భయం, ఒక ఆందోళన, ఇట్లాంటి వాటిని డిస్ఫోరియా అంటాం. సో ఎంత ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వాడితే అంత ఎక్కువగా డిస్ఫోరియా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక యూకేలో, ఇంగ్లాండ్లో ఒక రీసెర్చ్, నా దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. 62% యంగ్ పేరెంట్స్ అంటండి, చూడండి డిస్ట్రాక్టెడ్గా ఉంటున్నారంట. ఆ పక్కన పాప, సంవత్సరంన్నర ఉన్న పాప వాళ్ళ తండ్రితో మాట్లాడదామని కూర్చుంది, కాకపోతే తండ్రి ఏమో డిస్ట్రాక్ట్ అయ్యాడు, పాపం అతనికి ఏదో వాట్సాప్ మరి ఏదో సోషల్ మీడియా ఏదో చూస్తున్నాడు. అట్లా ఇంకొక పాప చూడండి, 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు పాప, జ్యూస్ తాగుతూ తల్లి వైపు చూద్దాం అనుకుంటే తల్లి ఫోన్ చూస్తుంది అనమాట. సో అక్కడ ఏంటంటే వాళ్ళ ఎదుగుదలకి ఇది కొంచెం ఈ డిస్ట్రాక్షన్ అనేది అడ్డంకిగా, ఇది ఇది నాకు తెలిసి నిత్యం మనం కూడా చూస్తూ ఉంటుంటాం. ఆ, కొన్ని 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 సందర్భాల్లో తల్లే ఫుడ్ తినిపించేటప్పుడు ఫోన్ ఇచ్చేసి కొంచెం ఫుడ్ తినమ్మా అని చెప్పేసి అనడం కూడా మనం ఆ, నిత్యం గమనిస్తుంటాం. అలాగే పెళ్ళిళ్ళలో వాటిల్లో, పెళ్ళిళ్ళలో ఎదుగో బాబాయ్తో మాట్లాడు, తాతయ్య గారితో మాట్లాడు, అలా బంధువుల్ని చూపించే బదులు వాళ్ళకి ఒక ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఒక మూల కూర్చుంటారు, మన పని మనం చూసుకోవచ్చు అనేటువంటి విధంగా ఇవన్నీ ఉంటున్నాయి. ఇవన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్న సామాజిక అంశాలు, సోషల్ మీడియా యొక్క ప్రభావం మనం చూస్తున్నాం ఈ రోజున. రెండో హాని ఏంటంటే స్లీప్ డిప్రివేషన్ అండి. సో నిద్రలేమి, ఈ నిద్ర కరువు ఎట్లా ఉంటుందంటే, అమెరికన్ స్లీప్ ఫౌండేషన్ అని ఉందండి. ఆ స్లీప్ ఫౌండేషన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆప్టిమమ్గా మనం పనులు మనం చేసుకోవాలంటే టీన్స్ అయితే కనుక, ప్రీ టీన్స్ అయితే కనుక 9 గంటలు పడుకోవాలండి, రోజుకి వాళ్ళకి 9 గంటలు నిద్ర కావాలి. టీనేజ్ అయితే కనుక 8 గంటలు కావాలి. అట్లాగే అడల్ట్స్ అంత నిద్ర వస్తుందా, నిజంగా అంత నిద్ర మనం ఇస్తున్నామా, లగ్జరీ మనం మన బాడీకి ఇస్తున్నామా అంటే దురదృష్టవశాత్తు చాలా మంది నో అనే చెప్తున్నారు. అంత నిద్ర వాళ్ళు ఇవ్వట్ల. రకరకాల సోషల్ మీడియా ఇవన్నీ, ముఖ్యంగా ఏంటంటే కరెక్ట్గా బెడ్ ఎక్కగానే ఫస్ట్ కొంచెం ఒక పావు గంట, అరగంట, గంట ఆ సోషల్ మీడియా చూసి ఆ తర్వాత పడుకోవడం అనేది నిత్యం అది కామన్ అయిపోయింది. మా ఇళ్లలో కూడా నేను వాళ్ళని చూస్తున్నాను. అన్ని ఏజ్ గ్రూప్స్ అండి, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళలో కూడా కొంచెం ఈ సమస్య గమనిస్తున్నాం. ఇది చూడండి, కుర్రాడు అలాగే నైట్ లైట్లు అన్నీ తీసేసి తదేకంగా ఆ సెల్ ఫోన్ వైపే చూస్తున్నాను అనమాట. సో అట్లా మనం
ఎక్కువసేపు ఈ స్లీప్ డిప్రివేషన్, నిద్ర అనేది తక్కువ అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే హార్ట్ డిసీజ్, గుండె సంబంధించిన జబ్బులు రావడం 100% రిస్క్ పెరుగుతుంది. ఒబెసిటీ, వాడు ఊబకాయం పెరుగుతుంది. నడుము చుట్టుకొలత కూడా పెరుగుతుంది. 7 కేజీలు బరువు పెరుగుతారు సంవత్సరం యావరేజ్. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుంది. వాళ్ళకి ఆ డిసీజెస్ రాకుండా ఫైట్ చేసేటువంటి తత్వం తగ్గిపోతుంది. డెత్ రిస్క్ కూడా పెరిగిపోతుంది. సో మనందరికి కూడా అనుభవేనండి. మనం ఏదో ఊరు వెళ్ళొచ్చాం, ట్రావెలింగ్లో ఉన్నాం, ఒక రోజు 2-3 గంటలు కొంచెం నిద్ర డిస్టర్బ్ అయింది. నెక్స్ట్ రోజు మనం అంత యాక్టివ్గా వర్క్ చేయలేం, కొంచెం చికాగా ఉంటుంది, పడుకోవాలనిపిస్తుంది, సరిగ్గా మనకు ఆల్రెడీ అనుభవంలో ఉన్న విషయమే. అట్లాంటిది ప్రతిరోజు అదే పని చేస్తూ నిద్ర లేమితో ఉంటే ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎన్ని సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందంటే, మసిల్స్ చూస్తే మసిల్స్ ట్రెమర్స్ రావడం, మసిల్స్ నొప్పి రావడం, హార్ట్ చూస్తే హార్ట్ రేట్ పెరగడం, హైపర్ టెన్షన్ పెరగడం. ఇవాళ ఒక సాడ్ రియాలిటీ ఏంటంటే ఇండియాలో 33% పీపుల్ హైపర్ టెన్షన్ ఉన్నారు. మనకు నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80 ఉంటే ఒకసారి ఇమాజిన్ చేయండి, 40 కోట్ల మంది భారతీయులు ఈరోజు హై బీపీతో ఉన్నారు. అంటే వాళ్ళందరూ సోషల్ మీడియా వల్లే పెరిగిందని నేను చెప్పట్లేదు. రీసెర్చ్ వల్ల బ్రెయిన్ చూస్తే మెమరీ డిస్టర్బ్ అవుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, క్రియేటివిటీ స్ట్రెస్ పెరుగుతుంది, క్రియేటివిటీ తగ్గుతుంది. అట్లా లంగ్స్లో ప్రాబ్లం, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రీషన్తో కూడా పోటీ పడుతుంది. షుగర్ వ్యాధి, ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా వచ్చే అవకాశం. మన అందరికి తెలిసిన విషయం, ఇండియాని డయాబెటీస్ రాజధాని అంటారు. ఇండియాలో హైదరాబాద్ డయాబెటీస్ రాజధాని అంటారు. సో హైదరాబాద్ డయాబెటీస్ రాజధాని అంటారు, అందరికి తెలిసిందే. తర్వాత చిన్నపిల్లలు అండి, ముఖ్యంగా కాగ్నిటివ్ ఎఫెక్ట్స్, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్. ఈ రోజున పిల్లలు ఆ ఫోన్ ఎక్కువగా చూసినప్పుడు, రోజుకి 3 గంటలు అంతకంటే ఎక్కువసేపు చూసినప్పుడు అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్, వాళ్ళకి అటెన్షన్ లాస్ వస్తుంది. వాళ్ళు ఒక పావు గంట 20 నిమిషాలు మించి వాళ్ళు క్లాస్ వెళ్ళలేకపోతున్నారు. అలాగే వాళ్ళ రిలేషన్షిప్స్ సఫర్ అవుతున్నాయి, వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఆడవాళ్ళలో అయితే పీసీఓడి ఎంతలా సమస్య ఉందంటే 40 మంది లేడీస్లో ఒకరికి పీసీఓడి ఉండేది, ఈ రోజున 5గురిలో ఒకరికి ఉంటుందండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ నీటి కణితులు గర్భసంచి మీద, అంటే ఇన్ఫర్టిలిటీ, సంతానం కనలేకపోయేటువంటి పరిస్థితి, ఆ పీసీఓడి అనేది ఇంతకుముందు 40 మందిలో ఒకళ్ళకి ఉంటే ఈ రోజున 5గురిలో ఒకళ్ళకి లేడీస్కి వస్తుంది. ఇన్ఫర్టిలిటీ క్లినిక్, ఒకప్పుడు లేని ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ ఈరోజు పుట్టగొడుగుల్లాగా నగరాల్లో రావడం అనేది మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం, పిల్లల్ని కనడానికి అని చెప్పేసి. సో అట్లా 36 స్టడీస్ అండి, 36 వేరు చోట్ల, వేరు దేశాల్లో వేరు శాస్త్రవేత్తలు చేసినటువంటి రీసెర్చ్లో వాళ్ళకి అందరికీ వచ్చిన ఒక కామన్ రిజల్ట్ ఏంటంటే, ఎంతలా వాళ్ళు సోషల్ మీడియాని ఎంతలా ఉపయోగిస్తే అంతలా పూర్ స్లీప్ ఉంటుంది, వాళ్ళకి నిద్ర తగ్గుతుంది. ఎంతలా నిద్ర తగ్గితే అంతలాగా పూర్ మెంటల్ హెల్త్, వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యం అంతలా దెబ్బతింటోంది. సో వీళ్ళందరికీ కూడా రాత్రి 9 తర్వాత సోషల్ మీడియా ఆపేస్తే ఆశ్చర్యంగా స్లీప్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యాయి, అటెన్షన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యాయి, ఎమోషన్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అయింది, వాళ్ళ రిలేషన్షిప్స్ అట్లాగే టోటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వడం ఈ రీసెర్చ్లో తేలింది. తర్వాత ఇది ఒక అద్భుతమైన పుస్తకం అండి, సర్కేడియన్ కోడ్ అని చెప్పి సచిన్ పండ్, ప్రఖ్యాత సాల్క్ ఇన్స్టిట్యూట్ ఉన్నటువంటి సాల్క్ ఇన్స్టిట్యూట్లో ఈయన సైంటిస్ట్గా పనిచేస్తున్నారు, సచిన్ పండా. మీరు మీకు అందులో నేను 2 పాయింట్లు చెప్తానండి. సర్కేడియన్ కోడ్ ఏంటంటే, పశుపక్షాదులు, జంతువులు, పక్షులు అన్నీ కూడా వాటి బయలాజికల్ క్లాక్ అంటాం లోపల. సో 24 గంటల్లో సూర్యోదయంతో పాటు అవి కూడా లేస్తాయి, సూర్యాస్తమయంతో వాటి లైఫ్ సైకిల్ స్లో అయిపోతుంది. అట్లాగే మనం సూర్యోదయంతో స్టార్ట్ అయ్యి సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేసరికి అలసిపోయి మనం కూడా నిద్రలోకి మెల్లిగా జారుకుంటాం. సో మనందరికీ కొన్నిసార్లు తెలిసిన విషయమే, రేపు పొద్దున్న 5ంటికి లేవాలి, ఫలానా గుడికి వెళ్ళాలి, లేదా 5ంటికి లేవాలి, ఫలానా పని చేయాలంటే టక్కన 5 గంటలకు కానీ ఒక 5 నిమిషాలు అటు ఇటుగా అల్లారం కంటే ముందే మనం బలంగా అనుకుని పడుకున్నాం, 5ంటికే మనం లేచిపోతాం. అది మన అందరు కూడా ఉన్న విషయం. అంటే బాడీ క్లాక్ అలా పనిచేస్తుంటుందండి. సో మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ విజయవాడలో ఒక ఎగ్జాంపుల్, మనం ఏం చేస్తున్నాం అంటే ఈ స్లీప్ ప్యాటర్న్ని డిస్టర్బ్ చేసి దాంట్లో ఇంటర్ఫీర్ అయ్యి బలవంతంగా బెడ్ ఎక్కేసిన తర్వాత పడుకోకుండా 1 గంట, 1.5, 2 గంటలు స్మార్ట్ ఫోన్ చూసి ఆ లైట్ అంతా
స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే లైట్ అంతా మన కళ్ళల్లోకి వేసుకుని మన హార్మోన్ బాడీలో సెక్రీట్ అవుతుందండి. సో మెలటోనిన్ చేసేటువంటి పని ఏంటంటే మనకి బాడీ అంతా రిలాక్సేషన్ లోకి వెళ్ళిపోయి చక్కగా చిన్నపిల్లల్లాగా మనం కదలకుండా నిద్రపోయేలాగా చేస్తుంది. రెమ్ స్లీప్ అంటాం, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. అలాంటి గాఢమైన నిద్ర పట్టేలా మెలటోనిన్ చేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ ఫోన్ యొక్క లైటు ఎంత ఎక్కువసేపు పడితే అంత మెలటోనిన్ లెవెల్స్ పడిపోతాయి. అలాగే ఇన్సులిన్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. సో ఈ ఇన్సులిన్ని మెలటోనిన్తో మనమే డిస్టర్బ్ చేసి మనకి బ్లడ్ ప్రెషర్ పెరిగే విధంగా, డయాబెటీస్, ఊబకాయం ఇవి పెరిగే విధంగా మనమే చేసుకుంటున్నాం. విజయవాడలో ఈట్ స్ట్రీట్ అని ఒకటి ఉందండి, ఫుడ్ స్ట్రీట్. అక్కడ అన్ని రకాల జంక్ ఫుడ్స్, అన్ని రకాల గడ్డి దొరుకుతాయి. బహుశా తెలుగులో వాళ్ళ బోర్డులో ఈట్ స్ట్రీట్ పక్కన గడ్డి వీధి అని కూడా పెడితే బాగుంటుందేమో. సో అక్కడ ఏంటంటే శని ఆదివారాల్లో 3,000 మంది గుమ్ము కొడతారండి. 3,000 మంది వచ్చి ఈ బిర్యానీస్ అని, నూడిల్స్ అని, ఇంకా ఇంకా అన్ని రకాల జంక్ ఫుడ్స్ చక్కగా తింటారు అనమాట. అది ఒక జాతరలా ఉంటుందండి. ఒక నైట్ 12, 1 గంట 2 తిని వెళ్తారనమాట. సో వాళ్ళు ఏంటంటే పాపం హైదరాబాద్ వాటిలో ఐటీ సెక్టార్లో అది కామన్ అయిపోయింది నైట్ అలా ఉండడం. సో రీసెర్చ్ ఏం చెప్తుందంటే అండి, ఎంత ఎక్కువసేపు మనం బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అయితే, ఎంత ఎక్కువసేపు మనం ఈ సెల్ ఫోన్ లైట్కి ఎక్స్పోజ్ అయితే అంత స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, బ్లడ్లో కూడా చేంజెస్ బేసిక్ డిఎన్ఏలో కూడా మార్పులు వస్తున్నాయి వీటన్నిటి వల్ల అని రీసెర్చ్లో తేలింది. తర్వాత అండి నెట్ఫ్లిక్స్ సిఇఓ ఏం చెప్పారంటే ఒక మీటింగ్లో, మేము పోటీ పడేది వేరే కంపెనీలతో కాదు, మేము పోటీ పడేది మనుషుల నిద్రతోనే మేము పోటీ పడుతున్నాం. అంటే మరి పాపం ఆయన మతి లేకుండా మాట్లాడారు. అంటే మేము లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించుకోవడానికి జనాలు నిద్రలో చెడగొట్టేసి మరి మేము సంపాదించుకుంటున్నాం అనే ఉద్దేశం అని మాట్లాడారు. లేదా చూసేవాళ్ళం మనం మతి లేక మరి మన నిద్ర చెడగొట్టుకుని నెట్ఫ్లిక్స్లు ఇవన్నీ పరిస్థితి మాత్రం మనం ఉన్నాం. తర్వాత అడాలసెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ స్టడీ, ఏబిసిడి స్టడీ అంటారు. కొన్ని వందల రీసెర్చ్ పేపర్స్ దీని నుంచి వచ్చాయండి. చాలా వందల రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశారు. సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే 11,000 మంది పిల్లల యొక్క బ్రెయిన్స్ స్కాన్ చేశారు. 10-11 ఏళ్ల పిల్లల బ్రెయిన్ స్కాన్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎంత ఎక్కువగా సోషల్ మీడియా వాళ్ళు ఎంత చిన్న వయసు నుంచి సోషల్ మీడియా వాడితే వాళ్ళకి అంత ఇంటర్నలైజింగ్ ఎక్స్టర్నల్ డిజార్డర్స్ వచ్చాయి. ఇంటర్నలైజింగ్ డిజార్డర్స్ అంటే ఆడపిల్లలు ఎక్కువగా చూడండి, ఎక్కువగా లోన్లీనెస్గా ఉండడం, డిప్రెషన్లో ఉండడం, వాళ్ళు మెత్తగా ఉండడం, పెద్దగా మాట్లాడకపోవడం. ఎక్స్టర్నలైజింగ్ అంటే డామినేట్ ఏంటంటే హీరో ఎంత పెద్దగా అరిపరిచి ఎంత ఎక్కువగా జనాలు కొట్టేస్తే ఇది సరిపోతే శనివారంలో కూడా అంతేనండి. అతనికి కోపం వస్తే శనివారం వెళ్ళి కొట్టేస్తూ ఉంటాడు అనమాట. ఇలా రకరకాల చూపిస్తూ ఉంటారు అనమాట సినిమాల్లో. సో రెండు ప్రమాదాల గురించి మనం మాట్లాడుకున్నాం, సోషల్ డెప్రివేషన్ అట్లాగే స్లీప్ డెప్రివేషన్. ఇప్పుడు మూడోది వచ్చేసి అటెన్షన్ ఫ్రాగ్మెంటేషన్, అటెన్షన్ లెవెల్స్ పడిపోవడం, ఫోకస్ లెవెల్స్ పడిపోవడం. మనకి రీసెర్చ్ ఏం చెప్తుందంటే 192 అలర్ట్స్ పర్ డే వస్తున్నాయి మనిషికి. అంటే టింగ్ 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 అని ఒక నోటిఫికేషన్ వస్తుంది, మనం చూస్తాం ఏంటా నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి. అది 192 అంటే గంటకి 11 సార్లు అది టింగ్ టింగ్ అని అంటారు నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి. అదే హెవీగా ఫోన్ వాడేవాళ్ళు అయితే నిమిషానికి ఒకటి. దీనివల్ల ఏమవుతుందంటే అండి, మన అటెన్షన్ మనం చేసే పని నుంచి పక్కకు తప్పుకొని ఆ ఫోన్ వైపు చూసి మళ్ళీ వర్క్లోకి వస్తాం, మళ్ళీ ఫోన్ వైపు చూస్తాం, మళ్ళీ వర్క్. దీనివల్ల మెంటల్ డ్రెయిన్ అయ్యి దీని గురించి చాలా వివరంగా ఈ బుక్లో రాశారు ఈయన జోహాన్ హ్యారీ అని. స్టోలెన్ ఫోకస్. కుదిరితే దీని సమ్మరీ ఉంటుందండి, జస్ట్ 30 నిమిషాలు 45 నిమిషాల్లో మీకు సమ్మరీ ఇంటర్నెట్లో దొరుకుతుంది, జస్ట్ చూడొచ్చు మీరు. ఆ బుక్ క్యాప్షన్ చూడండి, వై యూ కాంట్ పే అటెన్షన్ అండ్ హౌ టు థింక్ డీప్లీ అగైన్. ఇంకెప్పుడన్నా కుదిరితే ఈ బుక్ మీద ఒక పీపీటీ ఇలా చేసుకుని మనం ఎప్పుడైనా డిస్కస్ చేసుకోవచ్చు. సో 4వ ప్రమాదం ఏంటంటే ఎడిక్షన్ అండి. సో ఫోన్కి ఎడిక్ట్ అవ్వడం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. డాపమిన్. ఇప్పుడు ఈ డాపమిన్ అనే కెమికల్ ఏంటంటేనండి మనకి రివార్డ్ కెమికల్ అనమాట. మనకి లైఫ్లో డాపమిన్ లేకపోతే మన జీవితం నడవదండి.
అశోక్ రెడ్డి నువ్వు చాలా మంచి పని చేసావు అని ఎవరైనా నన్ను ప్రశంసిస్తే నాకు డాక్యుమెంట్ రిలీజ్ అవుతుంది. అశోక్ రెడ్డి నువ్వు ఇది అలా. అలాగే నేను ఒక ఒక పని చేద్దాం అనుకున్నా, ఆ పని ఫినిష్ చేశాను. ఆ పని ఫినిష్ చేయగానే నాకు డాక్యుమెంట్ రిలీజ్ అవుతుంది. సో మనిషి అనే ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్ చాలా ఆ, ప్రధానమైన పాత్ర పోషిస్తుంది వాళ్ళ జీవితంలో. దీన్ని చూస్తే ఇక్కడ చూడండి, లింబిక్ సిస్టమ్ అని చెప్పేసి ఇది చాలా పురాతనమైందండి. అంటే మనిషి ఆదిమ కాలం లక్షల సంవత్సరాల మనం ఆదిమ జీ అడవుల్లో జీవించినప్పటి నుంచి కూడా మనకి ఈ డాక్యుమెంట్ అనేది రిలీజ్ అవుతూ వచ్చింది. ఇక్కడ చూడండి, సరే బాబు నువ్వు సోషల్ ఎడిక్షన్ అని ఇప్పటి వరకు సోషల్ మీడియా ఎడిక్షన్ అని ఓవర్ యూసేజ్ అని మాట్లాడుతున్నావు. అసలు ఏ స్థాయి దాటితే అది ప్రమాదకరం. సోషల్ మీడియా యూసేజ్ ఒక వ్యక్తిని అతను కొంచెం ప్రమాదకరంగా వాడుతున్నాడని మనం ఎలా నిర్ధారించవచ్చు? అతను వాడేది కొంత బాగానే ఉందని ఎప్పుడు అనుకోవచ్చు అంటే, ఇక్కడ ఒక స్కేల్ ఉందండి, బర్గెన్ స్కేల్ అంటాం దీన్ని. సింపుల్గా దీన్ని తెలుగులో చెప్పాలంటే ఒక 7 క్వశ్చన్స్ ఉంటాయండి. మీరు సోషల్ మీడియా చూస్తూ కానీ, అంటే సోషల్ మీడియా అంటే యూట్యూబ్, వాట్సాప్, అవి చూస్తూ కానీ వాటి గురించి, వాటిలో చూసిన అంశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ కానీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా, చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా అని అంటారు. సో దానికి వెరీ రేర్లీ అనే ఆన్సర్, ఎబ్బెబ్బే చాలా అరుదుగా, అప్పుడు 1 మార్క్ వేసుకోవాలండి. రేర్లీ నేను అరుదుగా అంటే 2 మార్క్స్ అండి. సమ్ టైమ్స్ అప్పుడప్పుడు నేను అట్లా చేస్తుంటానంటే 3 మార్క్స్. ఆఫన్ చాలాసార్లు జరుగుతుంటుంది 4 మార్క్స్. వెరీ ఆఫన్ ఇక అసలు రెగ్యులర్గా అదే పని అండి. నేను ఎప్పుడు ఇంకా మ్యాక్సిమం రోజుకు ఒక 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు నాకు ఎప్పుడు టైం దొరికినా నేను ఇక సోషల్ మీడియాలోనే నేను పిహెచ్డి చేస్తున్నా అన్నారు అనుకోండి, వాళ్ళకి 5 మార్క్స్ ఇవ్వాలండి. తర్వాత సెకండ్ క్వశ్చన్, వాడాను 4 అవర్స్ వాడా కానీ సరిపోవట్లేదు. 6 గంటలు 8 గంటలు వాడగలిగితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. 5 మార్క్స్ వేసుకోవాలండి. మూడోది ఏంటంటే, నాకు వ్యక్తిగత సమస్యలు చాలా ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, పెళ్ళాం తిడుతుంది, లేదా భర్త తిడుతున్నారు, లేదా పిల్లలు మాట వినట్లేదు, లేకపోతే అప్పులోళ్ళు అడుగు, ఇట్లాంటి నా వ్యక్తిగత సమస్యలు ఉంటే వాటి నుంచి నాకు ఉపశమనానికి ఇది ఉపయోగపడుతుంది నాకు. సో చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే 5 మార్క్స్ వేసుకోవాలండి. అట్లాగే సోషల్ మీడియా నుంచి నేను బయటికి రావాలనుకున్నాను. కొంతకాలం నేను వాట్సాప్, యూట్యూబ్ అన్ఇన్స్టాల్ చేసేసాను. అసలు ఇవి వాడకూడదు అనుకుంటున్నాను, కానీ ఆగలేకపోతున్నాను, మళ్ళీ వాడేస్తాను. సో ఎంత ఎక్కువగా మీరు ఆగలేకపోతే అంత ఎక్కువ మార్క్స్ వేసుకోవాలి, 5 మార్క్స్. ఓకే. సో తర్వాత ప్రొహిబిటెడ్, మీరు వాడకుండా చేశారు. మీ ఇంట్లో క్లోజ్ ఫ్రెండ్సో, లేదా మీ మీ ఇంట్లో మీ వైఫో, హస్బెండో, మీ మదరో, ఫాదరో మీరు సోషల్ మీడియా వాడకుండా ఆపితే వాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది మనకి. అసలు నన్ను నువ్వు నైట్ ఫోన్ చూడొద్దు అంటావా? అసలు నేను చూసేదే అప్పుడు బెడ్ మీద పడుకుని నేను 1 గంట ఫోన్ చూస్తాను. నువ్వు చూడొద్దు అంటావా? మనం ఇరిటేషన్ అవుతున్నాం అనుకోండి, ఎంత ఎక్కువ ఇరిటేట్ అయితే అన్ని మార్క్స్ వేసుకోవాలండి మనం. అట్లా ఫైనల్ ఏంటంటే, ఇట్ హ్యాస్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ జాబ్. అంటే అసలు మీ జాబే మీరు సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, మీ చదువే మీరు సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. ఎంత ఎక్కువగా మీరు డిస్టర్బ్ అయిపోతే అన్ని మార్క్స్ వేసుకోవాలి. సో అల్టిమేట్గా ఏంటంటే 30 మార్కులకి ఈ ఎగ్జామ్ అండి. ఎన్ని ఎక్కువ మార్క్స్ వచ్చే ఎన్ని ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు అంత ఎక్కువ ఎడిక్టెడ్ అని అర్థం. అంత ఎక్కువగా ఈ సోషల్ మీడియా యొక్క దుష్ప్రభావానికి లోనయ్యారు. వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ పడవ రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. వాళ్ళు అర్జెంటుగా వాళ్ళ పడవని వాళ్ళే కెప్టెన్గా తీసుకుని వాళ్ళ పడవని సరైన మార్గంలోకి నడిపించుకోవాలని అర్థం. సో ఇది చూడండి, ఫాగ్ అని ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండి. స్టాన్ఫోర్డ్ మనందరికీ తెలిసిందే, ప్రపంచంలో మొదటి 2-3 ర్యాంకుల్లో ఉంటుంది. ఈయన టీచ్ చేసిన కోర్సు పర్సుయేసివ్ టెక్నాలజీ. సో టెక్నాలజీని ఉపయోగించి మనుషుల్ని అవతలని ఒక కీలు బొమ్మల్లాగా మనకి ఎలా కావాలో అలా వాళ్ళని ఎలా మలుచుకోవచ్చు, ఎలా ప్రొడక్ట్స్ డిజైన్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, ఆ కోర్స్ ఆయన చెప్తారండి అక్కడ. ఆ పేరు మీద పుస్తకం కూడా రాశారు, పర్సుయేసివ్ టెక్నాలజీ. ఈయనకున్న వందలాది వేలాది మంది శిష్యులు వీళ్ళిద్దరండి, ఆయన ప్రియ శిష్యులు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు ఎవరంటే ఇన్స్టాగ్రామ్ ఫౌండర్స్, ఇన్స్టాగ్రామ్ స్థాపించిన వాళ్ళు అనమాట, కెవిన్ అండ్ మైక్. చాలా చూడండి ఎంత యంగ్గా ఉన్నారు వీళ్ళు. సో వీళ్ళు చేసిన పని అంతా ఇంత కాదు. ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఈ రోజున 240 కోట్ల మంది ఉన్నారండి. ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్ళు 240 కోట్ల మంది. వాళ్ళలో ఇండియా ఫస్ట్ అండి, 37 కోట్ల మంది. సో మన ర్యాంక్ 1. అమెరికా 17 కోట్లు. ఇంకా ఇలా ఉంటాయన్నమాట స్టాటిస్టిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ అండి, వేరియబుల్ రేషియో స్కెడ్యూల్. ఇదేంటి సింపుల్గా చెప్తాను. ఇప్పుడు అది క్యాసినో అండి. ఇప్పుడు లాస్ వేగాస్ వాటిలో ఈ క్యాసినో అంటే, ఇప్పుడు మన సంక్రాంతి వాటిలో గుండాట అంటారు కదండి. సో వాళ్ళు డైస్ వేస్తారు. సపోజ్ నేను అన్నాను అనుకోండి, నేను ఆ 2 అని చెప్తాను. వాళ్ళు వేసిన డైస్ కూడా 2 నంబర్ వచ్చింది అనుకోండి, నేను 2 చెప్పాను, అక్కడ 2 వచ్చింది కాబట్టి నేను పెట్టిన డబ్బుకి నాకు 3 రెట్లు 5 రెట్లు డబ్బులు ఇస్తారు. అలా కాకుండా నేను చెప్పిన నంబర్ కాకుండా
వేరే నంబర్ పెడితే నా డబ్బులు పోతాయి. సో అక్కడ కూడా అదేనండి, వాళ్ళ స్క్రీన్లో కూడా ఆడేది మ్యాక్సిమం ఎక్కువగా ఈ క్యాసినోస్ వరల్డ్ వైడ్ ఈ ప్రిన్సిపల్ మీద ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూడండి, ఒక ట్రిగర్ 2 పడుద్దని నేను వేస్తాను. ఆ ట్రిగర్కి ఒక యాక్షన్, నేను బెట్ కడతాను. ఆ తర్వాత వేరియబుల్ రివార్డ్, నాకు రివార్డ్ రావచ్చు రాకపోవచ్చు. నేను చెప్పిన 2 నెంబర్ తగిలితే నాకు లాటరీ తగిలి నాకు డబ్బులు 3 రెట్లు సార్ రావచ్చు. స్లైడ్ పక్కకి వెళ్ళిందండి, మీరు ఫోకస్ లోకి వచ్చారు. అది స్లైడ్ కనపట్టాల, స్లైడ్ మెయిన్ చేయండి. అనిపిస్తోంది సార్ స్లైడ్. ఇక్కడ మీ- కానీ అందులో ఏం అందులో చదవటానికి కనపట్లేదు కదా. మీరు కనబడుతుంది సార్, కనబడుతుంది. కనిపిస్తోంది. కనపడుతుంది. అవునా, నా దాంట్లో రావట్లేదు. మీ- ఓకే సార్, సార్, అది ఇక్కడ. మీ మినిమైజ్ మీ స్క్రీన్ కదిలిందేమో. మినిమైజ్ బటన్ ఉంటుంది సార్, అది మీరు క్లిక్ చేస్తే మా ఫేస్లు కనపడవు మీకు. ఓకే, కంటిన్యూ సార్. ఓకే సారీ. ఓకే సార్. సో అక్కడ చూడండి, ట్రిగర్ వస్తుంది. నేను 2 అనే నంబర్ మీద కాశాను, యాక్షన్ నేను బెట్ కట్టాను. 2 మీద పడితే నాకు డబ్బులు వస్తాయి, లేకపోతే నా డబ్బులు పోతాయి. సేమ్ ఫోన్ కూడా టింక్ అని నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు నేను బెట్ కడతా, ఆ నోటిఫికేషన్ దేని గురించి వచ్చింది? నేను ఒక అరగంట క్రితం ఒక ఫోటో పెట్టా, ఫిల్టర్ పెట్టి నేను నల్లగా ఉన్నాను మంచి తెల్లగా మంచి మహేష్ బాబులో ఉండేలాగా ఫోటో మొత్తం ఫిల్టర్లు వేసేసి మార్చేసి అదేదో పెళ్ళికి వెళ్ళిన ఫోటో నేను పెట్టా. ఆ ఫోటో మీద రఘు సార్ ఏమన్నా కామెంట్ పెట్టారా, బాగున్నాయా పెళ్ళికి వెళ్ళావు నువ్వు అని చెప్పేసి, లేదా ఆ, ఎవరన్నా ఏమన్నా పెట్టారా చూస్తాను. అక్కడ చూస్తే రఘు సార్ కాదు కదా, ఎవరో బ్యాంక్ వాడు ఈఎంఐ కట్టమన్నాడు, బాబు నువ్వు ఒక 20,000 ఈఎంఐ కట్టాను నువ్వు కట్టని చెప్పన్నాడు. సో ఇక్కడ ఏంటంటే నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ నా బ్రెయిన్లో డాపమిన్ రిలీజ్ అయింది, నాకు ఆ క్రేవింగ్ వచ్చేసింది. ఆ డాక్యుమెంట్ రిలీజ్ అయ్యాక దాన్ని సాటిస్ఫై చేయడం కోసం నేనేం చేస్తానంటే పాత పాత పోస్టులకు వెళ్ళి వేరే వాళ్ళు పెట్టిన ఫోటోల్లోకి వెళ్ళి నువ్వు బాగున్నావు బాగాలేదు ఇంకేదో పెట్టి, నేను ఏదైనా యూట్యూబ్ ఛానల్ పెడితే నాకు ఎన్ని లైక్లు వచ్చాయి, ప్రతి ఒక్కరు వాళ్ళ వీడియోలో అడుక్కుంటారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. నేనేమన్నా అడుక్కున్న దానికి ఎవరైనా లైక్స్ ఇచ్చారా, సబ్స్క్రైబ్ చేశారా, అవన్నీ చూసుకుంటాం. అదే హుక్డ్ అంటారు, హుక్ మోడల్. ఈ హుక్ మోడల్నే వీళ్ళందరూ ఉపయోగిస్తారండి. ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి యూట్యూబ్ దగ్గర నుంచి వీళ్ళందరూ ఉపయోగించేది దీన్నే అనమాట. సో ఇది చూడండి, డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. ఇది చాలా చిన్న బుక్, 2 అవర్స్లో అయిపోద్ది మనం చదివితే. సో ఈవిడ అన్నా లెమ్కే అండి, ఈవిడ స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్. ఆవిడ ఏం చెప్తారంటే ఆ ఆవిడ సైకాట్రీ డాక్టర్ కూడా. ఆవిడ సైకాట్రీ వార్డులో ఎవరైతే ఎక్కువగా ఈ సోషల్ మీడియా, సెల్ ఫోన్, పబ్జి, కొంతమంది గేమ్స్ ఆడతారని పేరు, ఎంత ఎక్కువగా గేమ్స్ ఆడతారంటే ఎడిక్ట్ అయిపోతారు అనమాట వాళ్ళు. పేపర్లో కూడా చూస్తూ ఉంటాం, ఒక కుర్రోడు ఎడిక్టివ్ అయిపోయి గేమ్స్ ఆడుతుంటే వాళ్ళ తల్లి వారించిందని, తల్లి మీద అటాక్ చేశారని, ఇవన్నీ కొన్ని న్యూస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఈ డాక్యుమెంటేషన్లో మేడం ఏం చెప్తారంటే, ఇక్కడ చూడండి రెడ్ కలర్ డాట్ ఉంది ఈ స్లైడ్లో, న్యూక్లియస్ యాక్యుంబెన్స్ అంటామండి ఈ ఏరియాని బ్రెయిన్లో. ఈ రెడ్ కలర్ డాట్ ఉంది చూసారా ఇక్కడ, సో ఆ రెడ్ కలర్ న్యూక్లియస్ యాక్యుమెన్స్. సో దీని పేరు ఎడిక్షన్ సెంటర్ అని పెట్టారు బ్రెయిన్లో. ఎందుకు పెట్టారు అంటే మనం ఒక మంచి షుగర్, ఒక కూల్ డ్రింక్ తాగాం, సో ఈ సెంటర్ స్టిమ్యులేట్ అవుతుంది, న్యూక్లియస్ యాక్యుమెన్స్. అట్లాగే మంచి సిగరెట్ తాగాం, ఈ సెంటర్ న్యూక్లియస్ యాక్యుమెన్స్ స్టిమ్యులేట్ అవుతుంది. ఆల్కహాల్ తాగాం, ఈ సెంటర్. అట్లాగే కొకైన్, మాదక ద్రవ్యాలు, అట్లాగే ప్రాసెస్డ్ ఫుడ్, గడ్డి చెప్పాను కదా, రకరకాల గడ్డి తిన్నాం. అలా కాకుండా ఫైనల్ సోషల్ మీడియా, ఎక్కువసేపు సోషల్ మీడియా చూసినా కూడా మనకి ఈ సెంటరే యాక్టివేట్ అవుతుంది. సో అందుకనే దీనికి ఎడిక్షన్ సెంటర్, దేనికైనా సరే ఎడిక్షన్కి ఈ సెంటర్ మూలం, అందుకని దానికి ఎడిక్షన్ సెంటర్ అని పేరు పెట్టారు. సో అర్జున్ రెడ్డి సినిమా మీరు చూసుంటారు, అర్జున్ రెడ్డిలో చూడండి అతను బాగా ఎడిక్ట్ అయిపోతాడు అనమాట ఈ వీటన్నిటికి, ఈ కొకైన్ వాటన్నిటికి. అతనికి కొద్ది రోజులు అవి దొరకకుండా చేస్తే, అదే కాదు చాలా సినిమాల్లో చూపిస్తారు, వాళ్ళకి అది దొరకకుండా చేస్తే 2 రోజులు 3 రోజులకి వాళ్ళకి ఆ మాదక ద్రవ్య ఇంజెక్షన్ పొడుచుకోవాలన్నమాట. ఆ ఇంజెక్షన్ చేసుకోకపోతే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు సరిగా ఆలోచించలేరు, డిప్రెషను, యాంగ్జైటీలో ఉంటారు, చెమటలు పట్టేస్తుంటాయి, హార్ట్ రేట్ పెరిగిపోతుంది. మేడం ఏమంటారంటే ఎన్ఎల్ఎంకే మేడం ఆ పుస్తకంలో ఇవే లక్షణాలు నేను పిల్లల్లో, స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ అయిపోయిన పిల్లల్లో మా వార్డ్స్లో జాయిన్ అయితే వాళ్ళ ట్రీట్మెంట్లో భాగంగా స్మార్ట్ ఫోన్ ఇవ్వకపోతే ఇవే లక్షణాలు నేను వాళ్ళలో చూశాను అని రాశారు. సో కుదిరితే చదవండి, లేకపోతే దాని మీద ఇంకొక ఎప్పుడన్నా కుదిరితే సెషన్ ఏమైనా చేసుకుందాం ఆ బుక్ మీద. సో మేడం ఒక్క స్టేట్మెంటే చెప్తానండి ఆ బుక్లో. మేడం ఏమంటారంటే సోషల్ మీడియా అనేది యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్
24/7 24 గంటలు మనం సూదితో పొడుచుకునేటువంటి ఒక మాదక ద్రవ్యంతో సమానంగా అయిపోయింది. మనం ఆ లెవెల్లో ఒక రెండంచుల కత్తిలాగా సోషల్ మీడియాని చాలా జాగ్రత్తగా వాడాలి అనే ఒక స్టేట్మెంట్ వాడతారు మేడం. 24/7 మోడర్న్ హైపోడర్మిక్ నీడిల్ అని. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఎలెక్సిస్ పెన్స్ అనే పాప 12 ఏళ్ల వయసులో ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేసి, తర్వాత కొద్ది రోజులు కొంచెం లావుగా ఉంటాయి అమ్మాయి, సన్నబడ్డం కోసమని ఇన్స్టాగ్రామ్లో వాటిలో రకరకాల వీడియోస్ అవి చూసి, లేదు నేను అసలు ఎందుకు పనికిరాను, నన్ను అందరూ ఇష్టపడట్లేదు, నేను సన్నగా ఉంటేనే ఇష్టపడతారు, నేనేమో లావుగా ఉన్నానని చెప్పి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసి ఐసీయూలో జాయిన్ అయ్యిందండి. సో చావు బతుకులతో పోరాడితే ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు కోర్టులో కేసు వేశారు మన మెటా కంపెనీ మీద, ఫేస్బుక్ మీద. కోర్టులో, సుప్రీంకోర్టులో, అమెరికా సుప్రీంకోర్టులో మన రఘు సార్ లాంటి లాయర్ని హైర్ చేసుకుని కోర్టులో కేసు వేశారు అనమాట. సో సామాజిక ఏమంటారు, ఒక సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి లాయర్ని తీసుకుని కేసు వేస్తే, ఆ కోర్టులో లాయర్ గారు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ అండి ఇది. ఈ పాప వేసిన బొమ్మ, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కొన్ని గంటల ముందు వేసిన బొమ్మ. అక్కడ పదాలు చూడండి, ఆ పాప వాడిన పదాలు: వర్త్లెస్, యు డై, స్టూపిడ్, కిల్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ ఆ పాప రాసింది అక్కడ ల్యాప్టాప్ మీద. అట్లాగా పాప ఆలోచిస్తుంది. ఆ ఆలోచనలు ఏమున్నాయి? ఇడియట్, నో వన్ లవ్స్ యూ, యూ కిల్ యువర్ సెల్ఫ్, స్టూపిడ్, వర్త్లెస్, యు బిచ్, వియర్డో, అగ్లీ, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ అన్ని ఆలోచనలతో నేను నిండిపోయాను. నా ల్యాప్టాప్లో, నా ఫోన్లో ఇవి ఉన్నాయని చెప్పి ఆ ఫోన్ కూడా అక్కడ ఛార్జింగ్ పెట్టుంది చూడండి. ఆ పాప, ఈ పాప తర్వాత బయటపడి, చావు బతుకుల నుంచి బయటపడిన తర్వాత ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, పాప ఇప్పుడు నర్స్గా సెటిల్ అయింది అమెరికాలో. షీఈ్ ఏ సక్సెస్ఫుల్ నర్స్ దేర్. సో తను ఇప్పుడు సోషల్ మీడియాకి అగెనిస్ట్గా క్యాంపెయిన్ చేస్తుంది. సో వాళ్ళ తల్లి కూతుళ్ళు అనమాట. ఇంకా ఇలా చాలా చెప్పొచ్చండి. సో మిలీనియం కోహోర్ట్ స్టడీ, దీంట్లో 19,000 మంది పిల్లల మీదన వాళ్ళు రీసెర్చ్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, రోజుకి 5 గంటల కంటే ఎక్కువసేపు ఫోన్ చూసిన పిల్లల్లో 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా వాళ్ళ డిప్రెషన్, వాళ్ళు సైకియాట్రిస్ట్ని కూడా కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా అంటే ఎక్కువ ఫీమేల్స్, ఇందులో ఫీమేల్స్ మేల్స్ అనే పార్శ్వం కూడా మాట్లాడతారు రచయిత. ఫీమేల్స్ ఎక్కువగా ఈ ఎఫెక్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు కంపారిజన్ ఎక్కువగా చేసుకుంటారు. నేను ఎక్కువగా అందంగా కనపడుతున్నానా, పక్కన లేడీస్ అందంగా కనపడుతున్నారు, కొంచెం అది ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళు మేము ఏంటంటే చొక్కా ప్యాంట్ వేసేసుకుని ఏదో అటు ఇటు దువ్వేసుకుని వచ్చేస్తూ ఉంటాం అనమాట ఫంక్షన్స్కి వాటికి. సో మగవాళ్ళకి అంత ఎక్కువ గొడవ లేదు, లేడీస్కి ఎక్కువగా ఉంటుంది. అండ్ లేడీస్ ఎక్కువగా గాసిప్ని ఇష్టపడతారు సహజంగానే. కొంచెం ఆవిడ అలా, ఈవిడ ఇలా అని కొంచెం గాసిపింగ్ ఎక్కువగా రిలేషన్షిప్స్ మీద ఉంటుంది. మగవాళ్ళు ఏంటంటే కొంచెం డైరెక్ట్గా మాట్లాడుకుంటారు. గాసిపింగ్, ఒక మగవాడు వెళ్ళి ఇంకో మగవాడి గురించి ఇంకో 10 మంది దగ్గర చెప్పి ఎక్కువ ఉండదు అనమాట. అట్లాగే లేడీస్ చాలా ఈజీగా వాళ్ళలో ఉన్నటువంటి ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ బయటపడిపోతారు. మగవాళ్ళు ఏంటంటే మరి చిన్నప్పటి నుంచి అలా పెంచుతారేమో బహుశా, మగవాడు అంటే రా ఇలా ఉండాలి అది ఇది అని చెప్పి. సో అందువల్ల అంత ఎక్కువగా ఎమోషన్స్ని చూపించరు. సో లేడీస్ ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ప్రెడేషన్, సెక్షువల్ ప్రెడేషన్ అంటే ఏ వయసు మగవాళ్ళైనా సరే వాళ్ళతో చాట్ చేయడానికి, వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే ఆడపిల్లలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అంటే దీని ఉద్దేశం ఆడవాళ్ళు ఏదో జాగ్రత్తగా ఉండాలి, మగవాళ్ళు ఏదైనా చేయొచ్చు అని కాదండి. ఎక్కువగా ఇట్లా జరుగుతుంది, సెక్షువల్ ప్రెడేషన్ ఆడపిల్లలు ఎక్కువగా లోన్ అవుతున్నారు అనమాట. సో ఇప్పటి వరకు మనం ప్రాబ్లం గురించి మాట్లాడాం, ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడదాం అండి. సొల్యూషన్ ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి, డీప్ వర్క్ అనే పుస్తకం. ఈయన అసలు సోషల్ మీడియా వాడరండి. కాల్ న్యూపర్ట్ అనే ప్రొఫెసర్ అమెరికాలో, ఆయన అసలు సోషల్ మీడియా వాడరు. ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియాకి వ్యతిరేకంగా ఆయన స్పీచెస్ ఇవన్నీ మంచి యాక్టివిస్ట్గా చేస్తారు. ఆయన ఏం చెప్తారంటే, ప్లాన్డ్ ఫోకస్, ప్లాన్డ్ డిస్ట్రాక్షన్. సో ప్లాన్డ్ ఫోకస్, రాబోయే 2 గంటలు నేను ఫోకస్గా ఉంటా, ఇంకా ఫోన్ మనం సైలెంట్లోనో ఫోకస్ మోడ్లో పెట్టి పక్కన పెట్టేయాలి, పనిలో ఉండాలి. డీప్ వర్క్ చేయాలి, చాలా వర్క్, పైన వర్క్ చేయకూడదు, డీప్గా వర్క్ చేయాలి. అట్లాగే టైం బ్లాకింగ్ ఈ టైంలో ఈ పని చేస్తారు, టైం బ్లాకింగ్ చేసుకోవాలి. అండ్ మెజర్ యువర్ ప్రొడక్టివిటీ. నా ప్రొడక్టివిటీ ఎట్లా అంటే రూత్లెస్, అసలు ఇంకా అసలు నిష్కర్షగా ఉండడం అంటాం కదండి, ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా నా వల్ల ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది, ఏంటి గోల్స్ ఎలా రీచ్ అవుతుందో చూసుకోవాలన్నమాట. ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్. సో పక్కనే ఫోన్ కనపడేలా ఫోన్ పెట్టుకుని వర్క్ చేసుకుంటూ అలా చేయకూడదు అనమాట. అలా నోటిఫికేషన్స్ చూడకూడదు అనమాట. తర్వాత మెడిటేషన్ ఎక్సలెంట్ సొల్యూషన్ అండి. మెడిటేషన్ గురించి నేను అంతగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే మెడిటేషన్. తర్వాత మైండ్ఫుల్నెస్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనం ఏంటంటే
మైండ్ఫుల్గా ఉండాలన్నమాట. చేసే పనిలో లేను మల్టీ టాస్కింగ్ చేయకూడదు, ఒకేసారి 3-4 పనులు చేయకూడదు. ఫుడ్ తినేటప్పుడు వర్క్ గురించి ఆలోచించకూడదు, వర్క్ చేసేటప్పుడు ఫుడ్ గురించి ఆలోచించకూడదు. సో నేను కాఫీ తాగేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సో రంగు, రుచి, చిక్కదనం, ఆ మూడింటి గురించి ఆలోచించాలి. కాఫీ అయ్యాక మళ్ళీ ఇంకొక ఏదో పని చేయాలి. అలా పని చేసేటప్పుడు కాఫీ గురించి కాదు, మైండ్ఫుల్గా ఉండాలి. అలాగే ప్రార్థన అండి, దీపారాధన అండి, ప్రార్థన అండి, భజన అనండి, గుడికి వెళ్ళడం, అక్కడ ప్రశాంతంగా కూర్చోవడం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనిషి ఉన్నారు, ఆయన ఒక్కడే హ్యాపీ కూర్చున్నాడు. అదేంటంటే ఏకాంతం. అంటే మనం ఒంటరితనం, ఏకాంతం రెండు వేరు వేరు. ఒంటరితనం అంటే ఏంటంటే చుట్టుపక్కల 100 మంది ఉన్నా కూడా నాకెవరూ లేరు అనే ఒక భావన, అది ఒంటరితనం. అట్లాగే ఏకాంతం అండి, మనతో మనం స్పెండ్ చేసుకోవడం. ఇక మనం ఆల్రెడీ విన్నదే, మన లైఫ్లో ఎవరైనా మోస్ట్ వాల్యుయబుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది మనమే. మన లైఫ్లో మనమే అత్యంత విలువైన వ్యక్తి. సో మన మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. అట్లాగే వాలంటీరింగ్ చేయాలండి. నా స్వార్థం విడిచి కొంచెం నిస్వార్థంగా 10 మందికి ఉపయోగపడేది ఏదన్నా పని చేయాలి. అంటే ఆ పని చేయడం వల్ల మళ్ళీ నన్ను అందరూ మెచ్చుకోవాలి అలా కాకుండా వాలంటీర్ చేయాలి. అలాగే నేచర్ మధ్యన గడపాలి, మ్యూజిక్ పాడడము, లేదా మ్యూజిక్ వినడము, వాయిద్యాలు, స్పిరిచువాలిటీ, ఇవన్నీ. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కలెక్టివ్ ఎఫర్సెన్స్ అంటే మనం ఒక 5 10 మంది లైక్ మైండెడ్ వాళ్ళని కలిస్తే ఆ వచ్చే కిక్, ఆ వచ్చే హుషారు, ఫ్లో వేరు. ఎగ్జాంపుల్ సిఎస్టి. సో సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ చూస్తే రఘు సార్, మన బాలమోహన్ దాస్ వీళ్ళందరికీ కిక్కే కిక్ ఎవ్రీ ఫ్రైడే. సో హ్యాపీగా వాళ్ళు మాట్లాడుకుంటారు, రకరకాల విషయాలు మాట్లాడుకుంటారు. అఫ్ కోర్స్ ఎవరి వృత్తి జీవితం, ఎవరి వ్యక్తిగత జీవితంలో రకరకాల ట్రాక్స్ నడుస్తుంటాయి. బట్ ఈ 1.5 hour వాళ్ళు చాలా మంచి ఫ్లోలో ఉంటారు. సో సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ లాంటి ప్లాట్ఫామ్స్ కొన్ని వేలు కావాలి ప్రస్తుత సమాజంలో, ఒక సొల్యూషన్గా కొన్ని వేలు కావాలి. సో ఇక్కడ చూడండి, సోషల్ మీడియా వర్సెస్ ఏన్షియంట్ విజ్డమ్. సో ఇదే హీరోని సోషల్ మీడియా ఎలా చూపిస్తుంది, సలార్లో బాడీ అంతా రక్తం పోసుకున్న ప్రభాస్లా చూపిస్తుంది. సో సోషల్ మీడియా మనకి ఏం చెప్తుందంటే, నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టు, లైక్లు, షేర్లు, సబ్స్క్రిప్షన్లు అడుగు, నీ స్వార్థమే నువ్వు ఆలోచించు, పక్కన గురించి ఆలోచించొద్దు, ఎన్ని ఎక్కువ వ్యూస్ వస్తే, ఎన్ని లైక్స్ వస్తాయి, అట్లా చెప్తుంది. సో సోషల్ మీడియా అగ్రెసివ్గా ఉండమంటుంది, డామినేట్ చేయమంటుంది, అట్లాగే డిప్రెస్ అవ్వమంటుంది, యాంగ్జైటీ, ఇవన్నీ. చూడండి, అట్లా డైలాగ్ చెప్తాడు ఆ సినిమాలో, నీ కోసం నేను ఎరైనవుతా, సొరైనవుతా, అంటే అలాంటి డైలాగ్ చెప్పమంటుంది అనమాట సోషల్ మీడియా, అగ్రెషన్, డామినేషన్. అలా కాకుండా ఇక్కడ ప్రభాస్ చూడండి, మిర్చి సినిమాలో చాలా కూల్గా చెప్తాడు. సో ప్రేమించి చూద్దాం డూడు అవతల వాళ్ళని, మహా అయితే అవతల వాళ్ళు తిరిగి ప్రేమిస్తారు మనల్ని. సో అట్లా మనకి ఏన్షియంట్ విజ్డమ్ అన్ని మతాల్లో, అన్ని సంస్కృతుల్లో కూడా ఏం చెప్తున్నాయంటే, చుట్టుపక్కల 10 మందితో కనెక్ట్ అవ్వండి. సో చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించండి. సో నేను సిహెచ్డిహెచ్సి, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్లో యాక్టివ్ మెంబర్ అని చెప్పుకున్నాను. సో వాళ్ళు ఏంటారంటే, మీతో మీరు సామరస్యంగా ఎలా ఉండాలి, మీ చుట్టుపక్కల, మీ ఫ్యామిలీ మెంబర్స్, చుట్టుపక్కల వాళ్ళతో, సమాజంతో, ప్రకృతితో మీరు ఎలా సామరస్యంగా ఉండాలి, అవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో ఏపీ లోకాబ్ నెట్వర్క్లో కూడా నేను యాక్టివ్ మెంబర్ని. ఆరోగ్యంగా ఎలా జీవించాలో దాని గురించి కూడా చెప్పేటువంటి ఎన్జిఓ అది. సో ఏన్షియంట్ విజ్డమ్ చెప్పేది అదండి. సో ఈ రెండు ఆపోజిట్. సోషల్ మీడియా నిజంగా మనం ఇప్పుడు మనకి పంతులు గారు కానీ గుడిలో, లేకపోతే మన తల్లిదండ్రులు కానీ మనం ఏం దీవిస్తారు, నువ్వు సుఖశాంతులతో ఎప్పుడు కూడా వర్ధిల్లు, హ్యాపీగా బ్రతుకు అని చెప్తారు. అది ఏన్షియంట్ విజ్డమ్లో ఉంది. సోషల్ మీడియా ఆపోజిట్ చెప్తుంది అనమాట మనకి. ఒకసారి ఆలోచించండి. సో ఫైనల్గా మనం దీని గురించి ఎక్కువగా మాట్లాడాలి, లింకప్ ఎక్కువగా చేయి కలుపుకొని ముందుకు వెళ్ళాలి, సాధ్యమైనంత ఇంకా లార్జర్ పబ్లిక్లోకి దీన్ని తీసుకెళ్ళాలి. సో నా గ్రాటిట్యూడ్. లాస్ట్కి వచ్చేసాం. సో ఈ పుస్తకం నుంచి ఎక్కువగా ఒక 80-90% ఈ పుస్తకం నుంచి నేను ఎక్కువ తీసుకున్నానండి. పుస్తకం పేరు యాంగ్షియస్ జనరేషన్. ఈ పుస్తకం రాసిన ఆయన జొనాథన్ హైట్ గారు. ఆయన న్యూయార్క్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ అండి, సోషల్ సైకాలజీ ప్రొఫెసర్. ఆ బుక్ నుంచి నేను 80-90% తీసుకున్నాను కంటెంట్. సో ఈ పుస్తకాన్ని నాకు పరిచయం చేసిన వారు దేవినేని మధుసూదన్ రావు సార్. వారు కూడా మన సిఎస్డిలో సెషన్స్ అటెండ్ అవుతుంటారు. సో ఒకసారి ఆయన క్యాజువల్గా నేను ఫోన్ చేసి, గన్నవరంలో నేను ఉంటాను, ఇక్కడ దగ్గర తెన్నేరులో సార్ ఉంటారు, ఒక 8 కిలోమీటర్స్లో. సార్ ఊరికే వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను సార్ అని ఫోన్ చేస్తే, నేను యూఎస్లో ఉన్నానమ్మా, ఇప్పుడు వెకేషన్ కానీ అట్లా వెళ్ళామని అన్నారు. మాటలు క్యాజువల్గా అడిగాను నేను సార్ని, సార్ ఏమైనా బుక్స్ చదువుతున్నారు ఏంటి అంటే,
ఈ బుక్ బాగుందంటమ్మా, ఇది యాంగ్షియస్ జనరేషన్ బాగుంది, ఒకసారి చదువు అని చెప్పేసి సార్ రికమెండ్ చేశారు. సో హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ సార్. ఈ బుక్ చదివిన తర్వాత నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇంట్లో నేను ఒకవేళ ఒక అరగంట గంట సోషల్ మీడియా చూడాలంటే మా వైఫ్కి చెప్పి ఒక రూమ్లో లాక్ చేసుకుని మా పిల్లలకి కనిపించకుండా స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా చూసేసి బయటకు వస్తుంది. సో అలా అయిపోయింది. సో ఇదే విషయం మీద వీళ్ళు ప్లస్ మా స్టూడెంట్స్ కూడా గిరీష్, మోహిని, ఇషిక అని వాళ్ళ ముగ్గురితో కూడా ఇది 400 పేజీల పుస్తకం. సో దీంట్లో ఉన్న కంటెంట్ని ఒక 45 మినిట్స్ 50 మినిట్స్లో ఎలా చెప్పాలి అని ఆ బుక్లో కంటెంట్స్ అన్ని ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేసి తర్వాత నేను ఇక్కడికి వచ్చాను టాక్ చెప్పడానికి. సో నా స్టూడెంట్స్కి కూడా గ్రాటిట్యూడ్, దేవినేని మధుసూదన్ రావు సార్కి కూడా గ్రాటిట్యూడ్, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన రఘు సార్కి కూడా గ్రాటిట్యూడ్. సో ఒక చిన్న విషయం అండి, ఒక కుర్రోడు, నేను ఏలూరులో ఒక ప్రైవేట్ స్కూల్లో ఇదే పవర్ పాయింట్ కొన్ని స్లైడ్స్ అటు ఇటుగా ఉంటాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఫోన్ నెంబర్ ఇలా ఇస్తే ఆ కుర్రోడు నాకు ఫోన్ చేశాడండి, 10th క్లాస్. సార్ నేను చాలా ఎక్కువగా సోషల్ మీడియా వాడుతున్నాను, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ, అంటే ఎప్పుడు పడుకుంటున్నావు ఏంటి అంటే, నేను 2ంటికి 3ంటికి పడుకుంటున్నాను సార్ అన్నాడు. బహుశా లంచ్ బ్రేక్కి ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం పడుకుంటున్నాడు 2-3 వరకు. తెల్లవారుజామున అసలు అవకాశం లేదు 2-3 వరకు అని అనుకుని, మధ్యాహ్నం మరి 2-3 పడుకుని అప్పుడు స్కూల్కి వెళ్ళి స్టడీ అవర్స్ చదువుకుంటున్నాం అమ్మ అంటే, కాదు సార్ తెల్లవారుజాము 2-3 పడుకుంటున్నాను నేను అని అన్నాడు. సో అదేంటమ్మా నైట్ నువ్వు 9-10 పడుకోవాలి కదా అని అంటే, మా ఇంట్లో నాకు సెపరేట్ రూమ్ ఉంది సార్ అని అన్నాడు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ఏంటి అంటే, మా నాన్నగారు హోటల్ ఇది ఉందండి, సొంత హోటల్ ఉంది, ఇంటికి వచ్చేసరికి 11 అవుతుంది. మా నాన్నగారు 1 గంట స్మార్ట్ ఫోన్, మా నాన్నగారు వచ్చాక ఎవరికి వాడడం కూడా, నాన్నగారు మా మదర్ ఎవరి ఫోన్లో వాళ్ళు చూసుకుంటాం. నాది కూడా ఇలా 2-3 పడుకుంటున్నాను. నేను హెవీలీ అడిక్టెడ్ సార్. అసలు నాకు మీరు చెప్పిన పవర్ పాయింట్ అంతా నాకు యాజ్ ఇట్ ఈస్గా నా లైఫ్లో జరుగుతుంది, మీరు ఏదో వచ్చి చూసి మరీ చెప్తున్నట్టుగా ఉంది సార్. మీరు చెప్పిన లక్షణాలు అన్నీ కూడా నాకు ఉన్నాయి. నేను మా తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాను. నాకు ఒక అన్నయ్యలా అనిపించారు, మీతో చెప్పుకోవాలనిపించింది అంటే, ప్రస్తుతానికి ఆ కుర్రోడు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి వారానికి 10 రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడి మెల్లిగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. సో అప్పుడు నాకు ఇది చాలా రెలవెంట్ టాపిక్ ఇప్పుడు సమాజంలో అనిపించింది. సో ఎనివే ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు రఘు సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మిత్రులు కూడా చాలా మందికి ఈ లింక్ పంపిస్తే చాలా మంది జాయిన్ అయ్యారు. కృష్ణ భరత్ సార్, మోహన్ సార్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డిస్కషన్ ఓపెన్ చేయమని సార్ని రిక్వెస్ట్ చేస్తాను. Thank you, Ashok Reddy garu. It's one of the wonderful sessions we had on this platform so far. నిజానికి ఇది అనమంటారంటే, కరోనా లాక్డౌన్ పీరియడ్లో మేము ఈ యాక్టివిటీ స్టార్ట్ చేశాము. అప్పుడు జనాల్లో మూవ్మెంట్ తగ్గిపోయి కొంతమంది డిప్రెషన్కి వెళ్తున్నారు అనేటువంటి మాట కూడా వినబడ్డది మాకు. ఆ టైంలో ఒక జనాలతో మాట్లాడుకోవాలి అంటే డైలాగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో we have started this platform, and in fact we are very happy that a good number of people are regularly joining every Friday evening with various issues. Today you have virtually taken us to a new world. You have almost introduced about 6 to 7 books, new books. You have introduced wonderful topics to us, and something like social deprivation, fubbing, zombies, the smart zombies of the smartphones, dysphoria as an opposite to euphoria, sleep deprivation, attention deficit disorder, PCOD. You have introduced new terminology, and also you have introduced new books, the Circadian Code, Sachin Pandas, Deep Network, Carl Newport, The Anxious Generation, Jonathan Haidt. So many wonderful books you have introduced to us in this session. In fact, నేను కూడా అంటే during that time when somewhere around 2016 ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ప్రతి ఇయర్ ఒక వర్డ్ని ఐడెంటిఫై చేస్తారు యాజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వర్డ్ ఆఫ్ ది ఇయర్. అలా 2016లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు దే హ్యావ్ ఐడెంటిఫైడ్ పోస్ట్ ట్రూత్ యాజ్ ద వర్డ్ ఆఫ్ దట్ ఇయర్. పోస్ట్ ట్రూత్ అనే దానికి డిక్షనరీలో వాళ్ళు ఇచ్చిన మీనింగ్ ఏంటంటే, నౌ ట్రూత్ ఈజ్ నో మోర్ వ్యాలిడ్. ట్రూత్ ఈజ్ వాట్ ఈస్ సెడ్ బై దేర్ గురూస్. ట్రూత్ ఈజ్ వాట్ ఈస్ సెడ్ బై ద లీడర్స్. Nobody is in a position to verify the truth. Truth has, and post-truth, and truth is no more available. It is dead. Just something like postmodernism.
సో ఆ కాంటెక్స్ట్లో అప్పుడు నేను కూడా వాట్ ఆర్ ఆల్ ద ఏరియాస్ విచ్ ఆర్ అంటే ఈ సోషల్ మీడియా చేస్తున్నటువంటి డ్యామేజ్ ఏమిటి అనే దాని మీద నేను కూడా డేనియల్ లెవిటిన్ అనే ఒక ఆథర్ రాసినటువంటి 2 పుస్తకాలు, ఒకటేమో ది ఆర్గనైజ్డ్ మైండ్ అనేది ఒకటి, అలాగే ది వెపనైజ్డ్ లైఫ్ అనేది ఇంకోటి. ఆ 2 కూడా ఫస్ట్ వెపనైజ్డ్ లైఫ్ వచ్చింది, తర్వాత ఆర్గనైజ్డ్ మైండ్, ది ఆర్గనైజ్డ్ మైండ్ అని వచ్చింది. హౌ సోషల్ మీడియా ఇస్ ఆర్గనైజింగ్ యువర్ మైండ్ అండ్ what's called as pushing into your mind several weaponized lies. అంటే అవి దే ఆర్ నాట్ ఆర్డినరీ అసత్యాలు కావు, దే ఆర్ చాలా వాటి వెనకాల ఒక భయంకరమైనటువంటి అజెండా ఉంది వాటి వెనకాల. సో ఇలాంటి ఏరియాస్ కొన్ని నేను కూడా అప్పట్లో చదవాల్సి వచ్చింది. చాలా వండర్ఫుల్ ఏరియా మీరు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ యూ రిక్వైర్ అనదర్ సెషన్ ఆల్సో, ఎస్పెషలీ the book which you have referred, the 2 books you have referred, the circadian code and as well as the anxious generation. We will have 2 important, 2 different sessions subsequently. They are very much required. Speaker on చేస్లో ఉందండి ప్రకాష్. షూర్ సార్. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి సబ్జెక్ట్స్ చాలా హెవీగా డిస్కస్ చేయాలి, మనము టైం వచ్చింది. ఎందుకంటే వర్చువల్గా social media is invading the minds of the people, and most of the narratives available in the social media are anti-history, anti-truth. This is a fact. They have taken virtually history out of the academics. They have taken virtually facts out of the academics. Ivala journalism kuda entante nobody is reporting the truth. Whatever their political boss says, that whichever political party their paper is attached to, వాళ్ళ సత్యాలు మాత్రమే వాళ్ళు చెబుతున్నారు. సో అల్టిమేట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ విక్టిమ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ ట్రూత్. సో దిస్ ఈస్ ద టైమ్ వెన్ వీ హ్యావ్ టు రెస్టోర్ ట్రూత్. వండర్ఫుల్ సెషన్ యూ హ్యావ్ టేకెన్. We are very much indebted to you. Now we will start the session through the first dialogue of Professor V. Balmohan Das Garu, because today many number of people are interested to discuss with you. So I would request everybody to be as short as possible in the questions. Thank you. Thank you very much. Thank you, Raghukumar Garu. Ashok Reddy Swamiji Garu మనకి చాలా మంచి విషయాలు చెప్పారు. అవన్నీ అవసరమైన విషయాలే. ఆయన వెటర్నరీ కాలేజీలో పనిచేస్తున్నారన్నారు. నేనైతే ఆయన విన్న తర్వాత ఎక్కడో స్వామీజీగా అపాయింట్ చేయాలనుకుంటున్నాను. ప్రభుత్వం చేయాలది. చాలా మంచి లెక్చర్ ఇచ్చారు అశోక్ రెడ్డి గారు. మేము అందరం కూడా బెనిఫిట్ అయ్యాము దీని వలన. మొన్న 29వ తారీఖున గారపాటి సురేంద్రనాథ్ చౌదరి అని ఈనాడులో రాశాడు. ఆయన ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ రాశాడు, సామాజిక బాధ్యతకు చెల్లు చీటి. సామాజిక బాధ్యతకు చెల్లు చీటి. అందులో ఆయన రాసింది ఏంటంటే, ఫస్ట్ టైము ట్రంప్ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఈ సోషల్ మీడియా మెటా, అమెజాన్, గూగుల్, టెస్లా, యాపిల్ సిఇఓ, టిక్ టాక్ వీరంతా అటెండ్ అయ్యారట ఫస్ట్ టైం. అక్కడ వాళ్ళంతా అనుకుంటుంది ఏమిటంటే, ట్రంప్ గారి సాయం తీసుకొని ఇంకా వాళ్ళు పెద్దగా ఈ స్మార్ట్ ఫోన్స్ మన ప్రపంచం మీద వదలాలి అని అనుకుంటున్నారట. మనం ఏమైపోతామో అని భయం వేస్తుంది. కాబట్టి మీరు అశోక్ రెడ్డి లాంటిని చాలా మంది అశోక్ రెడ్డిలు అవ్వాలి, అప్పుడేమో కొంతన్నా మార్పు వస్తుందేమో. నా ప్రశ్న, మన సిఎస్డి మెంబర్స్లో ఈ 1.5 అవర్స్లో ఫోన్ పక్కన పెట్టిన వాళ్ళు ఎంతమంది, మధ్య మధ్యలో ఫోన్ చూసిన వాళ్ళు ఎంతమంది? ఆన్సర్ అక్కర్లేదు, ఎవరికి వాళ్ళే ఆన్సర్ చెప్పుకోండి. ఒకటి, మీరు ఎన్ని గంటల పడుకుంటారు? 9:30కా, 11కా, 2కా తెల్లవారుజామున? ప్రశ్నించుకోండి. ఒకటి. స్మార్ట్ ఫోన్ మీరు 5 గంటలు 6 గంటలు అని చెప్పారు. మేము కూడా సర్వే చేశాం, మా గాంధీ సెంటర్ తరఫున సర్వే చేశాం ఒక కళాశాలలో. అక్కడ మాకు తెలిసిన సర్వే ఏమిటంటే, రిజల్ట్ ఏమిటంటే, 5 గంటల పాటు ఆ స్కూల్లో, ఆ కాలేజీ చిల్డ్రన్ వాడుతున్నారు. వాళ్ళ క్లాసులు ఎన్ని ఉంటాయంటే రోజుకి 5 గంటలు ఉంటాయి. అంటే ఈ క్లాసుల కంటే ఈక్వల్గా వాళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు.
మీరు ఎప్పుడు చదువుకుంటారంటే స్మార్ట్ ఫోన్లోనే చదువుకుంటున్నాం అన్నారు. మీరు అన్ని స్మార్ట్ ఫోన్లు వాళ్ళు ఇప్పుడు ఈ రోజున ఏమంటున్నారంటే మీరు చెప్పిన మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రాము, టిక్ టాక్, లింక్డ్ఇన్ ఇవన్నీ కూడా మేము యూనివర్సిటీలు అని చెప్తున్నారు వాళ్ళు. వీఆర్ యూనివర్సిటీస్, మా యూనివర్సిటీ చాలు, మీకు వేరే అడ్మిషన్ అక్కర్లేదు, మేమే సర్టిఫికేట్ ఇస్తాం అంటున్నారు. రవికుమార్ గారు సమయం ఎక్కువ లేదన్నారు కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడకూడదు, మిగతా వాళ్ళు ఎక్కువ మాట్లాడాలి. మాకు సిఎస్డి వాళ్ళందరికీ కూడా ఫ్రైడే డోపమైన్ అండి. మాకు వేరే డోపమైన్ అవసరం లేదు, సిఎస్డి డోపమైన్ మేము ఫ్రైడేకి అలవాటు పడిపోయాము. కాకపోతే మా ట్రైబ్ పెరగాలని కోరుకుంటున్నాం, పెరగాలని కోరుకుంటున్నాము. కాకపోతే నా భయం ఏంటంటే మీరు జాగ్రత్త పడాల్సింది ఈ యానిమల్స్కి ఈ స్మార్ట్ ఫోన్ వాడటం అలవాటు చేస్తారేమో చూసుకోండి, అది జరగకుండా చూసుకోండి. దశావతారం కల్కి అవతారం అన్నారు, నేనైతే స్మార్ట్ ఫోన్ ఈజ్ కల్కి అవతారం అని చెప్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. లక్ష్మీ నాగేశ్వర్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు ఇంతకుముందు. లక్ష్మీ నాగేశ్వర్ గారు ఒక్క నిమిషం, పొరపాటున ఏదో అట్లా అయింది. అయినా కూడా ఇది ఎక్సలెంట్ సెషన్. ఒక 2 మాటలు అయితే దీని యొక్క రెండొక భాగం ఉందండి, సోషల్ మీడియా వల్ల ఉన్న ఉపయోగాలు, తర్వాత అందులో అబద్ధ ప్రచారాలు, బ్రెయిన్ వాషింగ్, మరి సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీస్, వెస్టర్న్స్, ఇది ఏది నిజమో ఏమో ఎవరికి తెలుసు. ఇలాంటివన్నీ వేరే భాగంలో మరి మన రెడ్డి గారే చెప్తే, లేకపోతే వేరే ఎవరైనా వారు చెప్తే చాలా బాగుంటుంది. రఘుకుమార్ గారు పాయింట్అవుట్ చేసినట్టుగా అనుకుంటున్నాను. ఏమైనా లిమిటెడ్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా థ్యాంక్స్ అండి. ఎక్సలెంట్ సెమినార్, ఎక్సలెంట్ వెబినార్ వీ హ్యావ్ టుడే. థ్యాంక్ యూ. డాక్టర్ కేవీఎస్ గారు. నమస్తే సార్, ఈ మీటింగ్ బాగా కిట్టుబాటు అయ్యింది నాకు. రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఈజ్ ఇట్ ఏ నెసెసిటీ ఈవిల్? ది స్మార్ట్ ఫోన్ ఈస్ బికమింగ్ ఏ నెసెసరీ ఈవిల్ నౌ ఏ డేస్. నో డౌట్ ఇట్స్ ఎ ఈవిల్, బట్ ఇట్ ఈస్ బికమింగ్ ఏ నెసెసరీ లైక్ ఫ్రిక్షన్ ఇన్ సైన్సెస్. చాలా బాగా చెప్పారండి. కానీ దీని గురించి మనం ఏదో మాట్లాడుకోవడమే కానీ ప్రాక్టికల్గా ఈజ్ ఇట్ పాసిబుల్ టు గో అవే ఫ్రమ్ దిస్ డిజార్డర్? ఇట్స్ $1 million question I have. Thank you very much, sir. సుధీమతి గారు. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు చెప్తున్నంతసేపు నా కళ్ళ ముందు ఒక లిస్ట్ తిరుగుతోంది. ఎవరెవరికి దీన్ని ఫార్వర్డ్ చేసి ఈ యూట్యూబ్ రాగానే ఇది తప్పకుండా వినండి అని, ముఖ్యంగా చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు, నా 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 స్టూడెంట్స్గా ఉండి పెరిగిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ పిల్లల చేతుల్లో నేను అన్నం తింటున్నప్పుడు కూడా ఫోన్ చూస్తున్నాను. నిన్ననే ఒక సంఘటన జరిగింది. అన్నం ఫోన్ చేతికిస్తే కానీ ఆ పాప అన్నం తింటలేదు. వాళ్ళందరికీ నేను అంటే నా వంతుగా నేను జాగ్రత్త పడండి మీ పిల్లల గురించి అని చెప్పడం నా కర్తవ్యం అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ మురళీధర్ గారు. నేను కొంచెం స్పీడ్ గా పరిగెడుతున్నానండి, ఎందుకంటే టాపిక్ చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు మాట్లాడడానికి. గుడ్ ఈవినింగ్ సార్. అశోక్ రెడ్డి డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. చాలా మంచి టాపిక్. అయితే అంటే పర్ఫోర్స్ ఈ హ్యాస్ టు కన్ఫైన్ ఓన్లీ టు సర్టన్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కి సంబంధించిన ఆస్పెక్ట్స్ మాత్రమే కన్ఫైన్ కావాల్సి వచ్చింది. హెల్త్ లో ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది, సోషల్ ఆస్పెక్ట్ కూడా ఉంది. ఫిజికల్, మెంటల్, సోషల్ ఆస్పెక్ట్స్, నాట్ సింప్లీ ద యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ అనేది మాకు ఒక హెల్త్ కొటేషన్ అనేది ఉంది. దాన్ని బట్టి సోషల్ యాంగిల్ అన్నటువంటిది ఇది, దానికి అసలు ఒక సెషనే మనం సపరేట్ గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకు అనంటే సొసైటీ అన్నటువంటిది కూడా ఈ గాసిపింగ్ అనేది పొలిటికల్ పార్టీస్ కు చాలా అవసరము. ఆల్రెడీ కమిటెడ్ గా ఉన్నటువంటి ఐడియాలజీస్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా అవసరము. అట్లాంటి గాసిప్స్ వల్ల, ఉదాహరణకు ఒక చిన్న సోషల్ గాసిప్ ఏంటంటే, మన ఎలక్షన్ల ముందు షిరిడి సాయిబాబా దేవాలయాన్ని వక్ఫ్ బోర్డుకు అప్పజెప్పేస్తున్నారు. ఇది వైల్డ్ ఫైర్ లాగా అంటుకొని, ఇట్స్ ఆల్ ఎలక్షన్ జిమ్మిక్స్.
దాంట్లో ట్రూత్ కానీ వ్యాలిడిటీ కానీ పోస్ట్ ట్రూతులు కానీ ఇవి వేటికి అందనంత స్పీడ్గా ఈ సోషల్ మీడియాని వాడుకోవడం అన్నటువంటి జరుగుతుంది. పిల్లలకు ఉన్నటువంటి ప్రభావాలు పిల్లలే కాదు, బాలమోహన్ దాస్ గారు అన్నట్టు పిల్లలు కూడా దీనికి అఫెక్ట్ అవుతున్నాయి. ఒక పిల్లి సోషల్ మీడియాలో దాని స్క్రోలింగ్ చేస్తుంది. కాబట్టి మీకు అశోక్ రెడ్డి గారు, మీకు కొత్త కేసులు కూడా రాబోతున్నాయి. మీరు ఆ కేసుల్ని కూడా ఎట్లా ట్రీట్ చేయాలా, యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ అయినో, అవి ఆ రకంగా చేసి కూడా డాక్టర్లకు చాలా అవకాశం ఇస్తున్నారు. పిల్లులు, కుక్కలు అన్నీ కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నాయి. ఇక చాలా మంది ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ మై వ్యూస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కాసల రంగారావు గారు. సార్, చాలా విస్తృతమైన మంచి అవగాహనతో కూడిన లెక్చర్ ఇది. చాలా బాగా చెప్పారు సారు, అభినందనలు. చాలా విషయాలు ఇంకా నేర్చుకోవాల్సింది. మనకు మనం నియంత్రించుకోవాలి. మనకు మనం నియంత్రించుకొని అవసరమైన మేరకే వాడడం వల్ల అదొక నెససరీ ఆబ్జెక్ట్ అవుతుంది. నెససరీ ఈవిల్ నుంచి నెససరీ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ధన్యవాదాలు. చాలా మంచి లెక్చర్, బాగా త్వరగా ప్రిపేర్ అయ్యి చెప్పారు సారు. సార్కు అభినందనలు, ధన్యవాదములు. తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. రఘు సార్, తర్వాత నమస్కారం అండి. మామూలు కూడా వచ్చారు. ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం తప్పనిసరిగా. హలో సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గ్రేట్ ప్రెజెంటేషన్. ఈ మధ్య ఒక కామెంట్, డెమోక్రటైజేషన్ అనే పదం ఉపయోగించుకొని ఎవ్రీథింగ్ ఈజ్ సో యాక్సెసిబుల్ టు సో మెనీ మాసెస్ ఇన్ ద డెవలపింగ్ అండ్ ఆల్సో అండర్ డెవలప్డ్ కంట్రీస్. అంటే స్మార్ట్ ఫోన్లు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో చీప్ అండ్ ఈజీ యాక్సెస్ టు ఇంటర్నెట్, అండ్ మీకు రూపాయికి నెలకి అనేమో 5 రూపాయలకు, ఐ డోంట్ నో ఫర్ షూర్. దీంతో నాకు కొంచెం బాధ అనిపించేది ఏంటంటే, కంట్రీస్ లైక్ ఇండియా ఆర్ ఏ గ్రేట్ డిసడ్వాంటేజ్. అశోక్ రెడ్డి గారు అన్నట్టుగాను, వీ హ్యావ్ సీన్ సో మెనీ కిడ్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, పీపుల్ బీయింగ్ రుగ్మతకి లోన్ అవటం, సైకాట్రిక్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళటం అనేది డైలీ ఐ లుక్ అట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొకటి, ఈ రీసెర్చ్ ఎంత ఫ్యాంటాస్టిక్గా ఉంటుందంటే, ఈ టెక్నాలజీ కంపెనీల్లో ఈ యూట్యూబ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఎనీబడి, దే హ్యావ్ సో మచ్ రీసెర్చ్ హౌ టు క్యాప్టివేట్ అండ్ క్యాప్చర్ పీపుల్స్ అటెన్షన్ అండ్ దెన్ కీప్ దెమ్ దేర్. సాడ్లీ ఇంకొకటేమో, ఈ వీటి ప్రభావమే అని గంభీరంగా మనం మాట్లాడుకోవడం సమంజసమే, కానీ సిమిలర్ టు డ్రగ్ అడిక్షన్. ఒకనొకప్పుడు సినిమాలు అనుకున్నారు వాళ్ళు, తర్వాత ఆల్కహాల్, తర్వాత టీవీ, తర్వాత యూట్యూబ్, ఇంటర్నెట్, ఇట్లా ఎనీథింగ్. ఐ విష్ అండ్ హోప్, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ ఫస్ట్, టీచర్స్, స్కూల్స్, ఇంక్లూడింగ్ రిలీజియస్ పీపుల్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఛానల్స్ పెట్టుకొని దిస్ ఈస్ ఏ మనీ మేకింగ్ మెషిన్ అయిపోవడంతో అదొక, ఇట్ ప్లేస్ ఏ గ్రేట్ రోల్. I hope things will be different. Self-control is much needed. Thank you so much. Sir, డాక్టర్ అశోక్ రెడ్డి గారు, మీ ఫ్రెండ్స్ ని ప్రయారిటీలో ఒకసారి మీరే పిలవరా? ప్రయారిటీ ఏం లేదు సార్. నాకు ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. మీరే చేయండి ఒకసారి. మోహన్ గారు, మల్లేశ్వరి మేడం, మీరు 1 by 1 పిలవండి, సో దట్ విల్ సీ ద రెస్పాన్సెస్. ఓకే. మల్లేశ్వరి మేడం మాట్లాడగలరా? మోహన్ సార్. గౌరీ గారు, మల్లికా గారు. గుడ్ ఈవినింగ్ అండి. నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను సెషన్కి, సారీ. కానీ కొన్ని పాయింట్స్ చాలా రిలేటబుల్గా ఉన్నాయండి. సో అవి ఏంటంటే, ఒకటి డిఎన్ఏ చేంజ్ అవుతుంది అని చెప్పి నేను ఒక పాడ్కాస్ట్లో చూసాను, డాక్టర్ గారు చెప్పింది. అది
సైంటిఫికల్లీ ప్రూవెన్ కూడా. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారండి అశోక్ గారు. ఈ స్లీప్ డిసార్డర్స్ కానీ, సో మెంటల్ డిసార్డర్స్ ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ఒక ఊబిలో పడిపోయి, ఆ సోషల్ మీడియా ఊబిలో ఫోకస్ లెవెల్స్ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అండి, లిమిట్ చేసుకోలేక అడిక్షన్ అయిపోయి. సో అట్లీస్ట్ ఈ వర్క్షాప్స్ వల్ల ఆ అవేర్నెస్ అనేది వస్తుంది. ఫస్ట్ థింగ్ అంటే ఈ రోజు మొత్తం ఆపేస్తాం అని కాదు, సో అవేర్నెస్ వస్తుంది, ఎంతవరకు వాడాలి ఎంతవరకు వాడకూడదు అనేది కొంచెం తెలుసుకొని బెటర్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ అశోక్ గారు. థ్యాంక్ యూ. చందు గారు. అశోక్ గారు, ఇట్స్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ అండి, సీరియస్లీ. అండ్ మేము ఐటీలో ఉంటాం కాబట్టి సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ అని మీరు చెప్పేవి చాలా రియలిస్టిక్ ఫ్యాక్ట్స్ అన్నమాట. అండ్ మీరు కోట్ చేసిన బుక్స్ అయితే లైక్ డీప్ వర్క్ ఇవన్నీ కూడా కరెంట్లీ ట్రెండింగ్ బుక్స్ అనే కాదు, చాలా వాల్యుబుల్ బుక్స్ అన్నమాట. ఇన్ఫాక్ట్ నా షెల్ఫ్ లో ఉన్న బుక్స్, సమ్ ఆఫ్ దీస్ బుక్స్ యాక్చువల్లీ. సో వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ such kind of presentations from you. yes కుదిరితే మీరు ఆ డీప్ వర్క్ అవి బుక్స్ చదివారు, మీరు కూడా మంచి రీడర్ కాబట్టి కుదిరితే అనుకోవచ్చు మీరు నోట్స్ లాగా అలా పిపిటి తయారు చేస్తే భవిష్యత్తులో ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి ఇంకో సెషన్ అందరం కూడా బెనిఫిట్ అవుతాం. చూడండి చందు గారు, మీరే ప్రజెంట్ చేయండి. చందు గారు, మీరు ఫ్యూచర్ లో మీరే ప్రజెంట్ చేయండి, ఒక ప్రెజెంటేషన్ ఇవ్వండి ఆన్ ద బుక్స్ యూ హావ్ రెడ్ అబౌట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. వుడ్ బి డెఫినెట్లీ హ్యాపీ టు ఇన్వైట్ యూ. మంచి ఎవిడ్ రీడర్ సార్, బుక్ రీడర్ చందు గారు. సో డెఫినెట్ గా ఇప్పుడు అట్లాగే ఎడ్వర్డ్ హెర్మన్ ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే ఒక పుస్తకం కూడా చాలా వండర్ఫుల్ పుస్తకం. అది హౌ ది సోషల్ మీడియా ఇస్ క్రియేటింగ్ కన్సెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే చాలా చాలా గొప్ప పుస్తకం అది, ఈ రీసెంట్ పబ్లికేషన్స్ లో. ఒకసారి స్ప్రెడింగ్ లైట్ లో కూడా మాట్లాడడానికి వీలవుతుందేమో, చెప్పండి స్ప్రెడింగ్ లైట్ గురించి. అలాగే సార్ అశోక్ రెడ్డి గారు, స్ప్రెడింగ్ లైట్ అని ఒక ఆర్గనైజేషన్ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. దాంట్లో కూడా బుక్స్ అవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, లిటరేచర్ తో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్. మీరు వీలైతే కనుక ఈ సబ్జెక్ట్ ని ఒకసారి, అవి ఒకటి ఎవ్రీ ఆల్టర్నేటివ్ సాటర్డే ఒకటి ఆన్లైన్ సెషన్, ఒకటేమో ఫిజికల్ సెషన్. సో యూ కెన్ థింక్ ఆఫ్ ప్రెజెంటింగ్ యువర్ subject in one of the online sessions. I will tell Mr. Ram, who is conducting the activity online sessions, so that we can present another, take another session. అయ్యో చాలా సంతోషం సార్. మీరు మా మిస్సెస్ కి చెప్పాను, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, అట్లా రిటైర్డ్ వీసీ గారు, పెద్ద పెద్ద వాళ్ళు, మంచి ఇంటలెక్చువల్స్, డీప్ థింకర్స్, అట్లాంటి ప్లాట్ఫామ్ లో మనం వినడమే అదృష్టం. నన్ను సార్ ఒక స్పీకర్ గా పిలిచారు అంటే మా ఆవిడ నమ్మలేదన్నమాట ముందు. లేదండి, చాలా వండర్ఫుల్ గా ఉంది సెషన్. సరోజినీ దేవి గారు. అసలు నిజంగా సార్ నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఈ సబ్జెక్టు నాకు మైండ్ లో ఉన్నది చాలా అసలు బాధగా కూడా ఉందన్నమాట. ఇప్పుడు 25-30 years నుంచి వెళ్ళారు మన పిల్లలు అక్కడికి, ఆ పేరెంట్స్కి కూడా తెలవలేదు ఇదంతా. ఇప్పుడు పిల్లలు పెరిగి వాళ్ళు కొద్దిగా ఎఫెక్ట్ అయినప్పుడు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు దీని యొక్క ఎఫెక్ట్, సోషల్ మీడియా ఎఫెక్ట్. అందుకని ఇప్పుడు మనం ఇది ఎట్లా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు, పెద్ద పిల్లలు అయిన వాళ్ళు 20 ఏళ్ళు అట్లా వచ్చిన వాళ్ళు అయిపోయారు. ఇక చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి పేరెంట్స్కి ఈ బుక్స్ నేను ఫోన్లో ఫోటో తీసుకున్నా, మా వాళ్ళకి పెడదామని సోషల్ మీడియాలో. వాళ్ళకి వాట్సాప్లో పెట్టేసి ఇవి చదవండి బుక్స్, మీ పిల్లలకి మీకు ఉపయోగపడతాయి అని చెప్పి పెడదామని ఫొటోస్ తీసుకున్న. సార్ బుక్స్ పెట్టినప్పుడు అసలు చాలా బాగుంది, ఆయన మోటివేషన్, అసలు మూవ్ అయిపోయాయి అనమాట నేను మెంటల్లీ. థ్యాంక్స్ ఫర్ సుధీమతి గారు, నాకు ఈరోజు గుర్తు చేసి 10 నిమిషాల ముందు రండి సరోజినీదేవి గారు అని చెప్పారు. నేను లేకపోతే నేను మర్చిపోయేదాన్ని. ఇండియాకి వచ్చాక ఇక గ్యాదరింగ్స్, చుట్టాలు, అటో ఇటో అసలు అటెండ్ కాలేకపోతున్నాను. ఈరోజు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. అశోక్ రెడ్డి గారికి కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. చాలా బాగుంది, ఇలాంటి బాగుంటుంది నాకు. మోహన్ గారు, మీరు ఒక్కసారి అన్మ్యూట్ అయ్యారు, క్యాన్ యూ సే సంథింగ్? ఈ ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేసిన దానికి చాలా కృతజ్ఞతలండి. అండ్ అశోక్ రెడ్డి గారు నాకు జీవన్ విధి ద్వారా పరిచయం అయ్యారు. ఇక్కడ ఉంటేనే ఎనర్జీ, ఇప్పుడు జ్ఞానం కూడా వస్తుంది ఆయన వల్ల. సో నిజంగా అసలు
ఈ పిపిటి ఉన్నంతసేపు వింటున్నంతసేపు కూడా మనకి తెలియకుండానే ఒక మాయా ప్రపంచంలో మనం ఉంటున్నాము, బ్రతుకుతున్నాము అనేది ఈవెన్ రియలైజింగ్ ఇట్ సార్. అది అలాగా గడిచిపోయి అడిక్షన్ అయిపోయిన తర్వాత, ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మనం దాని నుంచి బయటకు వచ్చే పరిస్థితులు ఆలోచించుకోవాల్సి వస్తుంది. సార్ డెఫినెట్లీ అశోక్ రెడ్డి గారు వెరీ నైస్ ప్రెజెంటేషన్ అండి. సార్ దీన్ని జీవన్ విద్యలో ఒక హాఫ్ డే సెషన్ లాగా కూడా పెట్టాలి సార్, ఎందుకంటే దీనివల్ల రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. బికాస్ ఎందుకంటే దీని మీద అడిక్షన్ తో ఇప్పుడు పిల్లలు అమ్మా నాన్నల కన్నా సరే ఫోన్ ఇస్తేనే అన్నం తినే లెవెల్కి వచ్చేసారు ఇప్పుడు చిన్నపిల్లలు. అవును సార్, అవును సార్. అవును సార్, అమ్మ నాన్నలే ఇస్తున్నారు, అమ్మ నాన్నలు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. నాకు గొడవ ఎందుకు అని పిల్లలతో వాళ్ళే ఇచ్చేస్తున్నారు ముందు మొబైల్. ప్రకాష్, వుడ్ యు లైక్ టు సే సంథింగ్? ప్రకాష్. చాలా బాగుంది లెక్చర్, ఎక్సలెంట్. మన బాలమోహన్ దాస్ గారు వేసిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న అందరూ ఆల్మోస్ట్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళే 80%. సో మీరు చెప్పిన దాని వల్ల కొంత స్పీచ్ అయిపోయింది సార్, మ్యూట్ అయింది సార్. ప్రకాష్ సార్ మీరు మ్యూట్ అయింది చూడండి. మ్యూట్ అయ్యారు ప్రకాష్. టైమ్ ఆఫ్ యూసేజ్ గురించే మాట్లాడారు, ఇంకా ఆయన కంటెంట్ లోకి వెళ్ళలేదు. మోస్ట్లీ ఎంతసేపు వాడుతున్నాం ఎడిక్షన్కి వెళ్ళారు, కానీ కంటెంట్ లోకి వెళ్తే ఇంకా ఇదిగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది ట్రూత్. సో మీరు కంటెంట్ గురించి కూడా ఒక సెషన్ డీల్ చేయండి సార్. ఎస్ సార్, యాక్చువల్గా వాటిలో ఒక 3-4 బుక్స్, ఏ బుక్ కా బుక్. ఇప్పుడు ఆ డాపమినేషన్ అనే ఒక స్టాన్ఫర్డ్ ప్రొఫెసర్ రాసిన బుక్ ఒక సెషన్ చెప్పుకోవచ్చు సార్. సర్కేడియన్ రిథమ్ ఒక్కటే హెల్త్ సంబంధించి ఒక సెషన్, అట్లా ఒక చేద్దాం సార్. సాధ్యమైనంత వరకు కొంచెం ఎలాబరేట్ గా ట్రై చేద్దాం సార్ ఫ్యూచర్ లో. అట్లీస్ట్ పీరియాడికల్ రిమైండర్ ఉంటుంది మాకు అందరికి కొంచెం అడిక్షన్ నుంచి బయటకు రావడానికి. ఒంటరితనం అండి మెయిన్ గా. డాక్టర్ గారు ఇప్పుడు వయసు వచ్చే కొద్ది ఏమవుతుందంటే పిల్లల దగ్గర ఉండరు, వాళ్ళు ఎవరో అమెరికాలకు వెళ్ళిపోతారు, ఇంట్లో భార్య భర్త మ్యాక్సిమం ఉంటారు, కొంతమంది ఇంకా ఒక్కళ్ళు కూడా ఉంటారు ఇంట్లో. సో వాళ్ళకి మెజారిటీగా టైం పాస్ ఎలా అవుతుంది అంటే సోషల్ మీడియా ద్వారా అవుతుంది. దిస్ ఈస్ అ రియాలిటీ. అంటే ఇప్పుడు మీరు చిన్నపిల్లల గురించి ఎక్కువ మాట్లాడారు, హౌ దే ఇట్ పాయిజన్స్ దేర్ మైండ్ అని కానీ హెల్త్ అని కానీ. పెద్దవాళ్ళు ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు మీరు కనుక సోషల్ మీడియాని జాగ్రత్తగా గమనిస్తే, యూరోప్లో చిన్నపిల్లలు ఉన్నారేమో కానీ ఇండియాలో మెజారిటీగా 60+ వాళ్ళు ఎక్కువగా ఉంటారు సోషల్ మీడియాలో. ఎందుకంటే చాలా మంది రిటైర్మెంట్ తర్వాత దే డోంట్ నో హౌ టు పాస్ ద టైం. అందువల్ల వాళ్ళు ఏంటంటే స్లోగా సోషల్ మీడియా వైపు వెళ్ళి అందులో ఎక్కువగా మాట్లాడుకోవడము, మెసేజ్ పెట్టుకోవడము, లేకపోతే ఐడియాస్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫేస్బుక్. ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ రాసి ఒక భావాన్ని నేను ఏ మ్యాగజైన్కు పంపిస్తే వాడు వేసుకుంటాడో వేసుకోడో తెలియదు, వాళ్ళ యాజమాన్యపు పాలసీలు ఎలా ఉన్నాయో మాకు తెలియదు చాలాసార్లు. వేరే ఫేస్బుక్ లో నేను ఫ్రీగా రాసి పోస్ట్ చేసుకోవచ్చు, ఒక కవిత్వము, ఒక పోయెట్, ఒక కథో ఏదో ఒకటి. రెస్పాండ్ అయ్యేవాళ్ళు రెస్పాండ్ అవుతుంటారు. ఐ విల్ బి ఫీలింగ్ హ్యాపీ, ఎంకరేజ్డ్, అండ్ దెన్ ఐ విల్ బి అగైన్ రెస్పాండింగ్ అగైన్. మనం 60 దాటిన వాళ్ళ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు సార్ ఈ విషయం. ఎందుకంటే దే ఆర్ బ్యాలెన్స్డ్, దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ టైం పాస్ ఆర్ సంథింగ్. ఇట్ ఇస్ నాట్ హార్మ్ఫుల్ ఫర్ దెమ్. అంటే ఓన్లీ అబౌట్ చిల్డ్రన్. నేను చెప్తున్నది ఏంటంటే ఈ ఫ్యాక్టర్ దట్ +60 వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాక్టరు, దానివల్ల ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయా అనేది ఇప్పుడు డాక్టర్ మురళీధర్ లాంటి వాళ్ళు, డాక్టర్ అశోక్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, దే కెన్ మేక్ అన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ అండ్ అడ్వైజర్స్. సార్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. మోహన్ అండి. సో నేను రీసెంట్ గా చదువుతున్న బుక్స్ డోపమిన్ డిటాక్స్ అని మన ఇకిగాయ్ బుక్ రాసిన ఆథర్ నుంచి చదువుతున్నాను నేను. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అందులో. అండ్ ఇది పలానా వాళ్ళు వాడచ్చు, పలానా వాళ్ళు వాడకూడదని ఏం లేదు సార్. ఇది కత్తి లాంటిదే, కూరగాయలు కట్ చేసుకోవచ్చు, వేరే రకమైన పనులు కూడా చేయొచ్చు. సో ఎంత వాడాలి, ఎక్కడ వాడాలి, ఏ లిమిట్ లో వాడాలని తెలుసుకున్నప్పుడు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒకటే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు మన పక్కన ఉన్నారు, వాళ్ళకి వద్దని చెప్తాం, మనం వాడితే విజువల్ గా వాళ్ళకి మనం ఒక కమ్యూనికబుల్ డిసీజ్ ని అందిస్తున్నట్టే. ఇట్స్ లైక్ ఎ డిసీజ్. ఓకే,
మా అమ్మ చూస్తుంది, మా పెద్దమ్మ చూస్తుంది, లేకపోతే మా నాన్న చూస్తున్నాడు, నేనెందుకు చూడకూడదు అనే అలవాటు. సో వీళ్ళు వాళ్ళు వాడకూడదని ఏం లేదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ లిమిట్స్ లో ఉండాలి. అది మనం చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేయాలి పిల్లలకు కూడా. ఇక్కడ ఇద్దరు సీనియర్స్ ఉన్నారండి. ఒకళ్ళు కాళిదాస్ పురుషోత్తం గారు. కాళిదాస్ పురుషోత్తం గారు సార్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు ఇన్ నెల్లూరు. సార్ కాళిదాస్ పురుషోత్తం గారు లైన్ లో ఉన్నారా? కృష్ణమోహన్ గారు, కృష్ణమోహన్. యా, కృష్ణమోహన్ అయితే ఆ బుక్ ప్రస్తావన రాగానే వెంటనే మెసేజ్ లో పెడుతున్నాడు, మెసేంజర్ బాక్స్ లో. ఇమ్మీడియట్లీ లోడింగ్ ఇట్ అప్. అంటే ఏదో నేను చదవకపోయినా ఎదుటి వాళ్ళు చదువుతారన్న మంచి అభిప్రాయమే తప్ప ఏం లేదు అందులో. వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా బాగుందండి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ ఎంగేజింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ది సొసైటీ అండి, అక్రాస్ ది వరల్డ్. దీన్ని మనం ప్రివెంట్ చేయలేమని అనిపిస్తుంది. ఇప్పుడు మనం బ్యాలెన్స్కి వచ్చాము. ఈ డైలాగ్ తోటి మనం అందరం ఒకళ్ళు అట్లా చెప్పారు, ఒకళ్ళు ఇట్లా చెప్పారు. ఇట్ కెనాట్ బి ప్రివెంటెడ్. ఐ థింక్ పక్కన ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ పోతా ఉంటే వైఫ్ పక్కన లేకపోయినా బాధలేదు, కానీ చేతిలో సెల్ ఫోన్ లేకపోయినా అందులో ఏదో న్యూస్ వినకపోతే అయ్యో నేనేదో మిస్ అయ్యాను అనుకుంటున్నాను. తర్వాత 5 నిమిషాలు చూస్తే వైఫ్ నా పక్కన ఉండదు, ఆమె ఎక్కడో వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా అయిపోయింది ఇప్పుడు ఈ సోషల్ మీడియా, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి. దీని ఇర్రీప్లేసబుల్, బట్ వీ హ్యావ్ టు యూజ్ హౌ టు యూజ్ ఇట్. అంటే అదొక్కటే మనం నేర్చుకోవాలి. హౌ లాంగ్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్, హౌ అండ్ వాట్ ఆర్ ది మెథడ్స్ టు యూజ్ దెమ్, అండ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఇట్. అదొక్కటి మనం చూసుకొని, అంటే ఇప్పుడు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ మనం ఒక సెల్ ఫోనే కాదు, ఇది ల్యాప్టాపే కాదు, ఇవంతా కూడా రేడియేటింగే. మనం ఏం చేయలేము. ఇట్స్ టెక్నాలజీ యూజ్. ఇక ముందు ఇంకా ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడే ఇలా అనుకుంటున్నాం మనము. బట్ ఇట్స్ ఎ వెరీ నైస్ సబ్జెక్ట్ హీ హాస్ డెల్ట్ విత్ by reading all the books, and he is trying to offer us some more lectures also. Thank you very much, Ashok Reddy garu. Being a doctor, you have taken a very nice subject. Thank you very much. Thank you, sir. కృష్ణమోహన్ సార్, కాళిదాస్ పురుషోత్తం గారు. యా సార్, ఒకసారి ఆ పుస్తకాల పేర్లు లేకపోతే ఆథర్స్ అవి మీరు పెట్టండి సార్. ఇందులో రికార్డ్ అవుతుంది కదా, రికార్డ్ అయినప్పుడు అన్ని వచ్చేస్తాయి. అలాగే సార్ పంపిస్తాను. ఆ పుస్తకాలు చదువుతాం సార్. తప్పనిసరి సార్. ఈరోజు ఉపన్యాసం చాలా అద్భుతంగా ఉంది. అంటే నేను పెద్దవాడిని అనుకోండి, మామూలు వాళ్ళకి కూడా ఇది మేలుకొల్పు. వారికి నా శుభాకాంక్షలు, అభినందనలు చెప్పండి సార్ డాక్టర్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రికార్డింగ్ లో నా పేరు ఉందా సార్? అది రికార్డింగ్ ఎక్కడ పెడుతున్నారు ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. మామూలుగా సిఎస్డి గ్రూప్ లో మీకు మెసేజ్ వస్తుంది కదమ్మా, అట్లా అలాగే ఇది కూడా రికార్డ్ కూడా మీకు వచ్చేస్తుంది. లేదా మీ పేరు కనుక మేడం, మీ పేరు నేను రవికుమార్ గారికి పంపిస్తాను, ఆయన గ్రూప్ లో యాడ్ చేసుకుంటారులేండి. చెప్పండి, అందుకే నాకు రావట్లేదు. అదే నేను ఫార్వర్డ్ చేస్తున్నాను మీకు, కానీ ఆయన పంపిస్తాను మీ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నరహరి గారు. హలో సార్. కేజీ రామారావు గారు, ప్లీజ్. హలో. నమస్కారం అండి, నా పేరు రాజ్యలక్ష్మి. అంటే ఒక బర్నింగ్ ఇష్యూని ఈ రోజు అసలు చర్చకి, అంటే ఈ విషయాలన్నీ మనకందరికీ తెలిసినప్పటికీ కూడా ఒక చర్చకి రావటం ద్వారా దాని గురించి మనం అందరం కూడా కొంచెం సీరియస్ గా థింక్ చేసే అవకాశాన్ని ఒకటి కల్పించినందుకు, దాన్ని అంత బాగా అశోక్ రెడ్డి గారు చెప్పినందుకు ధన్యవాదాలు. ఫస్ట్ టెక్నాలజీ అనేది మన అవసరాలు ఎంత తీరుస్తుందో దానికి డబల్ మన ప్రమాదకారిగా కూడా పరిణమిస్తుంది అనేది మన అనుభవంలో తెలుస్తున్నటువంటి సత్యం. ఒకప్పుడు దీన్ని నేను మా అన్నయ్య కొడుకుతో ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసినప్పుడు ఏమనేవాడంటే, మీ కాలంలో అయితే పుస్తకాలు ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి, మీరు పుస్తకాలు చదివేవాళ్ళు ఇప్పటికీ చదువుతున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజున ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయిన సందర్భంలో పిల్లలకి అసలు రీడింగ్ హ్యాబిట్ అనేది కంప్లీట్ గా పోయింది. ఇప్పుడు బుక్స్ ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. బుక్స్ ఎగ్జిబిషన్స్ జరుగుతున్నప్పుడు పిల్లలకి అనేకమైన పుస్తకాలు వస్తాయి. ఆ పిల్లలకి ఆ పుస్తకాలు తీసుకొని అవి చదివి చెప్పటమో వాళ్ళ చేత చదివించడమో చేస్తే ఈ ఫోన్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్ అనేది పిల్లల్లో కనుక ఇన్కల్కేట్ చేయగలిగితే వీటిని కొంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఈ విషయాలన్నీ కూడా మన సోషల్ మీడియాలో ఇట్లాగే మన జూమ్ మీటింగుల ద్వారానే మాట్లాడుకుంటున్నాం, వర్చువల్ గా మాట్లాడుకోవటల్లా. అంటే అలాంటి ఒక పరిమితి మనకు ఉందన్నమాట.
అందువల్ల నేననేది ఏంటంటే మీరు ఇప్పుడు గ్రూప్ పెట్టారు, ఎవరు అశోక్ రెడ్డి గారు, ఆ గ్రూపులో అందరినీ చేర్చుకుంటా చాలా బాగుంది ఆ ప్రయత్నం. కానీ ఇప్పుడు కాలేజెస్ కానీ స్కూల్స్లో కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో కానీ మనం అక్కడికి వెళ్ళి మాట్లాడి అక్కడ డిస్కషన్స్కి ఒక ప్లాట్ఫామ్ని, ఒక అవకాశాన్ని కానీ కలిగించగలిగితే కొంత మేరకు ఉపయోగం ఉంటుందేమో అని చెప్పి నా ఆలోచన. అది చేస్తే బాగుంటుందేమో అండి. సురేష్ గారు కనబడడం లేదండి లిస్ట్ లో. అంటే ఇప్పుడు ఉన్నారు, ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు కనబడడం లేదు. నేను మాట్లాడచ్చా? నరహరి అని పిలిచారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. మీరు బ్రీఫ్ అన్నారని చెప్పి పాయింట్స్ అన్ని టకటకటక రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే తొందరగా మాట్లాడాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ రఘుకుమార్ గారు అండి, నాట్ అశోక్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ లెక్చర్ అరేంజ్ చేసినందుకు ఆయన్ని అభినందించాలి. ఇది వరకు మా సిఎంసిలో ఒక డిఎండి జాయిన్ అయ్యి బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్ ఇచ్చాడు. నేను ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి, అంటే నాకన్నా చాలా పెద్ద ర్యాంక్ అయినా కూడా వెళ్ళిపోయి ఐ వాంట్ కంగ్రాచులేట్ మేనేజింగ్ డైరెక్టర్ అన్న. ఆయనకు అర్థం కాల, ఎందుకంటే మీలాంటి వాడిని తెచ్చాడు, ఆయన కొత్తగా వచ్చాడు అప్పుడు ఆర్గనైజేషన్, మీలాంటి వాడిని తీసుకొచ్చాడు, అందుకని అట్లానే ఇప్పుడు అశోక్ రెడ్డి గారి దీన్ని చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. నెక్స్ట్ అశోక్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు, విజ్ఞాన ఖని ఆయన. తర్వాత సమరైజేషన్ ఎక్స్పర్ట్. నేను పాయింట్స్ చెప్తున్నాను. సమరైజేషన్ ఎక్స్పర్ట్ ఒక పెద్ద స్లైడ్లో ఉన్నదాన్ని ఒక 2 సెంటెన్స్లో చెప్పేశాడు ఆయన. ఈయన లెక్చర్స్ మనకు చాలా అవసరం. మీరు చెప్పినట్టు ప్లీజ్ లెట్ us హ్యావ్ మోర్ లెక్చర్స్. తర్వాత ప్రాబ్లం అండ్ సొల్యూషన్ ఆల్సో గివెన్. కానీ ఒకటి, ఇది వరకు ఎవరో అన్నారు కంటెంట్ గురించి చెప్పలేదని, కానీ ఇందులో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఒక సెషన్లో అవి. కాబట్టి ఆయన లెక్చర్స్ మళ్ళీ విందాం. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ డెలివర్డ్ ఇన్ అలాటెడ్ టైం. తర్వాత ఇది మన అందరూ చెప్పినట్టు అందరికీ ఉంది అడిక్షన్. తర్వాత ఈయన ఏంటంటే ఒక అవేర్నెస్ చెప్పాడు. ఇప్పుడు నేను రాత్రిపూట పడుకునేటప్పుడు మా ఆవిడ అంటుంది అనమాట, ఆ సెల్ పెట్టుకుంటారు ఎందుకండి, తొందరగా పడుకోండి. నేనంట ఏమో కాస్త ఏదో ఉబుసుపోకకి అని కోపడతాను మా ఆవిడ్ని. అది ఇప్పుడు నాకు తెలిసింది అది అడిక్షన్ అని. ఇప్పుడు నాకు తెలియలా, లేకపోతే ఏదో ఆవిడని కోపంగా చూస్తున్నాను అనమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ఇట్. దెన్ తర్వాత ఇంకోటి బెజిన్ స్కేల్ ఏదైనా అన్నారు, అది చాలా యూస్ఫుల్గా ఉంది. అది ఆ స్కేలు మనం అందరం మార్కులు వేసుకుని అందులో తక్కువ మార్కులు సంపాదించడానికి ట్రై చేయాలి. తర్వాత ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ ఇన్ ఆల్ మై గ్రూప్స్, ఎందుకంటే ఇట్ ఇస్ సచ్ ఏ యూస్ఫుల్ థింగ్. ఎన్ని పాయింట్స్ కవర్ చేశారంటే నిజంగా. తర్వాత ఇంకోటి చెప్పినట్టు చిన్నపిల్లలకి చాలా అవసరం, మనం అందరం చాలా జాగ్రత్త తీసుకుని చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ప్రసూన ఒక 2 minutes వెయిట్ చేస్తే ఒక్కరిని మాట్లాడిస్తాను. ఫస్ట్ డాక్టర్ పాండు కాంటేకర్ గారు లైన్లో ఉన్నారా? అన్మ్యూట్ అవ్వండి ప్లీజ్. అన్మ్యూట్ అవ్వాలి, మీరు అన్మ్యూట్ అవ్వలేదు, మ్యూట్లో ఉన్నారు. లేదండి, అన్మ్యూట్ అవ్వలేదు మీరు. కంటేకర్ సార్, ఆ మైక్ సింబల్ మీద ఒకసారి నొక్కండి, అది ఆన్ అయిపోతుంది. ఒకసారి నొక్కండి, జస్ట్ ట్యాప్ చేయండి అంతే. మైక్ సింబల్ మీద మీరు ఒకసారి నొక్కాలి. సార్ మీరు రెడీ అయ్యే లోపల నేను ప్రసూన గారిని మాట్లాడిస్తాను. మరి ప్రసూన. నమస్తే సార్, చాలా బాగుంది, విలువైన విషయాలు చెప్పారు. కానీ దాని నష్టాల గురించి చెప్పారు చాలా. అవి నిజంగా అవి ఎక్కువ సత్యాలనే చెప్పాలి. చాలా మంది ఏదో అడిక్ట్ అయిపోతున్నారు, కానీ అది ఎంతవరకు వాడుకోవాలి అనేది ఇంపార్టెంట్ అయిన విషయం. నేను అంటే ఇట్లా మిస్యూజ్ కాకుండా నేను దీని ద్వారానే వాట్సాప్ గ్రూప్లు అట్లా ద్వారా నేను బిజినెస్ కూడా చేస్తున్నాను. ఇట్లా ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి దీనివల్ల అని నాకు నిజంగా ఇది ఒక మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది.
మనం వాడే విధానం దాన్ని బట్టి ఉంటుందని అందరి అలా మిస్యూజ్ చేసే వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ కంటేకర్ గారు అన్మ్యూట్ అవ్వండి. మీరు ఎందుకు అన్మ్యూట్ కాలేకపోతున్నారు? మీరు ఇప్పుడు కాలేదు. ఓకే సార్, మీరు అన్మ్యూట్ కాలేకపోతున్నారు డాక్టర్ గారు, డాక్టర్ పాండు గారు. సో షాల్ ఐ రివర్ట్ బ్యాక్ టు డాక్టర్ అశోక్ రెడ్డి గారు సో దట్ ఇంకా ఎవరు ఉన్నారండి? మర్చిపోయినాను పేరు. లక్ష్మి, ఎం లక్ష్మి అమ్మా, మీరేమైనా మాట్లాడతారా? లక్ష్మి. జయానంద్ జయానంద్ గారు నా క్లోజ్ ఫ్రెండ్ సార్, జయానంద్. ఓ వెల్కమ్ వెల్కమ్ జయానంద్ గారు. గుడ్ ఈవినింగ్. వాయిస్ కొంచెం పెంచి మాట్లాడవా జై? ఇప్పుడు వినపడుతుందండి? యా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి. యాజ్ ఎక్స్పెక్టెడ్ లైక్ అశోక్ గారు తన కంటెంట్ ని కరెక్ట్ గా అందరికి మెదడులోకి వేయించారనిపించింది. సో ఇట్ ఈస్ డెఫినెట్, అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో అవసరమైన కంటెంట్ అండి ఇది. అంటే ఎవ్రీథింగ్, అంటే ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అండర్ ద సన్ హ్యాస్ ప్రోస్ అండ్ కాన్స్. అంటే సృష్టిలో ఉన్న ప్రతిదానికి ప్లస్లు మైనస్లు ఉంటాయి. సో దాన్ని ఎంత వరకు రైట్ యూటిలైజేషన్ చేయాలో అది, దాని గురించి మన అవగాహన కూడా ఉండాలండి. ఫోన్ కొనడం ఒకటే కాదు, దాంతోపాటు దాంట్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే డిసడ్వాంటేజ్ ఎంతవరకు యూజ్ చేయాలనేది కొంచెం ఆయన ప్రాక్టికల్ గా ఒక ట్యాబులర్ లో మార్కింగ్ సిస్టమ్ అనేది చెప్పారు కదా. సో దాన్ని బట్టి కూడా, అంటే తెలిసిన వాళ్ళు ఎట్లా ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే సో మనం రైట్ యూటిలైజ్ చేసినట్టు ఉంటుంది. ప్రసన్న గారు మేడం చెప్పినట్టు వాట్సాప్ తో బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఒక స్టూడెంట్ చెప్పినట్టు, అశోక్ గారు చెప్పినట్టు దాన్ని మిస్యూజ్ కూడా చేసుకోవచ్చు. సో ఆ అవగాహన పెంచుకొని రైట్ యూటిలైజేషన్ తో ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ టాపిక్ మీద ఇంకా డీప్ డైవింగ్ చేద్దాం అన్నారు. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. యాక్చువల్ గా ప్రసూన తన యొక్క కన్స్టెంట్స్ అన్నిటిని ఓవర్కమ్ అవుతోంది త్రూ సోషల్ మీడియా ద్వారా. ఆ అమ్మాయి గాజులు తయారీ నేర్చుకుంది కూడా సోషల్ మీడియా ద్వారా, అండ్ దెన్ దాని ద్వారా సెల్ఫ్ సస్టెనెన్స్ పొందింది కూడా త్రూ సోషల్ మీడియా ద్వారా. యూట్యూబ్ కూడా పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా. వెరీ నైస్, వెరీ నైస్. జయానంద్ గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. మీరు హ్యాండ్ రైజ్ కాదు సార్, అప్రిషియేషన్ చేశాను. ఇంకా ఎవరు ఉన్నారండి మాట్లాడవలసిన వాళ్ళు? గురుమూర్తి గారు. నమస్తే, సురేష్. ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్. నాకు చిన్న హాస్పిటల్ ఇది వల్ల కొంచెం కంప్లీట్ ఫోకస్ చేయలేదు సార్. కాకుంటే అశోక్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, నేను పిల్లలు చూస్తారని లోపల రూమ్కి వెళ్ళేసి రూమ్ లో ఒక 1/2 అవర్ చూసుకొని బయట వచ్చేస్తున్నాను అనేసి. బట్ అలా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళతో కన్విన్సింగ్ గా ఇది రైటే మనం చేస్తుంది, ఫేస్బుక్ లో కూడా ఒక రైట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాము అని ఎందుకు కన్విన్స్ చేయలేకున్నారు? అశోక్ రెడ్డి గారు ఆన్సర్ చేస్తారు అనుకుంటున్నాను. చేస్తాం. అంటే మా పెద్దమ్మాయి 7 సంవత్సరాలండి, 2nd క్లాస్. ఇంకా లిటరల్ గా స్టాంప్ అనమాట. నేను ఏం చేస్తే తను వచ్చేస్తా. సో మిగతా పేరెంట్స్ వాళ్ళకి నేను హాయ్ అని పొద్దున్నే స్కూల్లో విష్ చేస్తే తను కూడా అట్లా ఫస్ట్ లో నన్ను క్వశ్చన్ చేసింది, నాన్న వాళ్ళు విష్ చేయకుండా నువ్వు ఎందుకు ముందు విష్ చేస్తున్నావు వాళ్ళని అంటుంది. లేదమ్మా, వాళ్ళు వేరు మనం వేరు కాదు, మనం విష్ చేయాలి. ఇప్పుడు మీరు నేను కలిసి ఒక 8 రోజులు ప్రయాణం చేసాం, జీవన విద్య ప్రయాణం చేసాం. సో అట్లా విష్ చేయడం, వాళ్ళు విష్ చేస్తేనే మనం విష్ చేయాలని లేదమ్మా, వాళ్ళైనా మనమైనా ఎవరైనా ముందు చేయొచ్చు కొన్ని రోజులు. వాళ్ళు ఇట్లా ఏంటంటే వాళ్ళు మీకు తెలియదు కాదు, ఇక్కడ సార్ వాళ్ళు అందరూ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు లిటరల్ గా ఇమిటేట్ చేస్తారు అండ్ మనం ఏం చేస్తే అది రైట్ అనుకుంటారు. సో నా పాపకి నేను మోడల్ గా ఉండాలి, నేను వాడడం రైట్ అమ్మా సోషల్ మీడియా, నువ్వు వాడడం రాంగ్ అంటే తనకి ఇంకా అంత అర్థం చేసుకుని ఇది రాలేదు. కాబట్టి ప్రస్తుతానికి సిగరెట్ తాగేవాడు కనుక దొంగచాటుగా వేరే రూమ్కి వెళ్ళి సిగరెట్ తాగినట్టుగా నేను కూడా దొంగచాటుగా ఒక 1/2 గంట సోషల్ మీడియా చూసుకుని వస్తున్నాను. బట్ డెఫినెట్లీ భవిష్యత్తులో
కొంత నేను ఖచ్చితంగా తనతో డిస్కస్ చేస్తాను, మంచి ఏంటి చెడు ఏంటి, అలా అనమాట. ఆన్సర్ వచ్చింది అనుకుంటాను సురేష్ గారు. ఇంకొక విషయం పాండు కంటేకర్ గారు, మీరు మళ్ళీ జాయిన్ అయ్యారు. మీరు ఏమన్నా ఆర్ యూ ఏబుల్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ నౌ? లేదండి, సమ్ డిఫికల్టీ, సమ్ టెక్నికల్ ప్రాబ్లం. సార్ ఒక్క విషయం మర్చిపోయాను. కోవి కన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్స్ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా, ఎలిట్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్స్ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా అలాంటి పెద్ద సంస్థలు కూడా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉపయోగించుకున్నాయి. అక్కడ కూడా బిజినెస్ కి అవకాశాలను కల్పిస్తున్నాయి. మేడం, నేను సిఎస్డికి కనెక్ట్ అయిందే సోషల్ మీడియా ద్వారా కదా, వేరే గ్రూప్స్ లో. సో డెఫినెట్ గా మనకి నెట్వర్కింగ్ కి మీరు అన్నట్టు మేడం, నాకేమనిపిస్తుంది అంటే, ఒకసారి నోబెల్ ప్రైజ్ ఒక మెడిసిన్ లో ఒక డాక్టర్ గారికి ఇచ్చారు. అసలు ఆయనకి ఎందుకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు? అలాగే నోబెల్ ప్రైజ్ ని స్వీకరిస్తూ ఆయన ఆ స్పీకర్ ఉపన్యాసంలో ఆయన ఏం చెప్పారు? ఆయన 30 సంవత్సరాలు పడిన కష్టం ఏంటి? నేను మొత్తం లైవ్ కాదు, రికార్డ్ చేసింది మొత్తం ఆ నోబెల్ ప్రైజ్ స్పీచ్ విన్న తర్వాత అసలు ఆ రూమ్ లో కూర్చుని నేను లైవ్ గా ఆయన ప్రసంగం విన్నట్టే నాకు అనిపించింది. సో అప్పుడు ఏమనిపించింది అంటే, ఇదంతా టెక్నాలజీ పుణ్యమే కదా, ఇదంతా యూట్యూబ్ సోషల్ మీడియా పుణ్యమే కదా. అది లేకపోతే ఆ నోబెల్ ప్రైజ్ విన్ అయిన వ్యక్తి, ఆయన ఆలోచనలు, ఆయన పడిన శ్రమ, ఆయన అధిగమించిన కష్టాలు, ఇవన్నీ కూడా నాకు తెలిసేవి కాదు కదా అనిపించింది. డెఫినెట్ గా పాజిటివ్ చాలా ఉంది మేడం, కానీ నేను కావాలనే ఒక 90% ప్రాబ్లము, ఒక 10 to 20% సొల్యూషన్ నాకు ఇచ్చిన ఆ టైం ఫ్రేమ్ లో 50 minutes లో కవర్ చేశాను. ఎందుకంటే 90% కామన్ పీపుల్ ఏంటంటే విషయం ఏంటంటే, యూజ్ అండ్ మిస్యూజ్ అనేది న్యూక్లియర్ పవర్ నుంచి ఇంటర్నెట్ వచ్చిన దగ్గర నుంచి దేనికైనా ఉందండి. కాబట్టి సోషల్ మీడియా చెడ్డది అని కాదు, అతి వాడకం వల్ల మనకే నష్టం జరుగుతుందనే సూచన. అది అంటే కంట్రోల్ ఎలా చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోకపోతే వచ్చే నష్టాలు తెలుసుకుంటే కంట్రోల్ చేసుకుంటారు అని, అంతే, వాడద్దు అని కాదు. మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ పెద్దలు పెట్టింది నిన్ననే. 161 సర్వీసెస్ ఇస్తారా? 161 సర్వీసెస్, తర్వాత 300 ఎక్కువ చేస్తా ఉన్నారు. Yes. We have to use. Thank you. Let us come to 7:43 అయింది. తర్వాత మళ్ళీ మీకు ఒక తెలియని రహస్యం ఏంటంటే, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నుండి డిస్కషన్ లెంగ్తీగా సాగినప్పుడు అప్లోడ్ చేయడానికి 1.5 hours పడుతుంది నాకు వీడియో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, వండర్ఫుల్ ఐడియాస్ అందరి దగ్గర ఉంటాయని కాదన్ను, కానీ కొంచెం విల్ రిస్ట్రిక్ట్ ద టైం అండి. ఇంకొక మనం విల్ revert back to the key speaker so that he can answer some of the questions raised, and then we can go for the end of the session. So Ashok Reddy garu. Yes. So మేజర్ గా ఒక క్వశ్చన్ అడ్రస్ చేస్తాను సార్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కొంత నిరాశ ఎక్స్ప్రెస్ చేయడం, అసలు ఇది మనం దీని నుంచి బయటపడలేమేమో అనేది ఎక్స్ప్రెస్ చేయడం. సో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, కాల్ న్యూపోర్ట్ గారు చాలా ఎక్సలెంట్ స్పీకర్. మీరు బుక్స్ చదవకపోయినా ఆయన ఉపన్యాసాలు వింటే మీకు చాలా మోటివేటింగ్ గా ఉంటుంది. ఆయన డీప్ వర్క్ అనే పుస్తకం రాశారు. ఆయన ఏమంటారంటే, జర్నలిస్టిక్ థింకింగ్, అట్లాగే ఏమంటారు, ప్లాన్డ్ డిస్ట్రాక్షన్, ప్లాన్డ్ ఫోకస్ టైమ్స్, టైం బ్లాకింగ్. అసలు ఆ ఒక్క బుక్ గురించే మనం ఒక 2 సెషన్స్ పెట్టుకోవచ్చేమో, డీప్ వర్క్ గురించి. ఆయన చాలా ఓపెన్ గా చెప్తారు, నాకు అసలు సోషల్ మీడియా అకౌంట్ అనేది లేదు, బట్ స్టిల్ నేను ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా నేను చేయాల్సిన అన్ని పనులు చేయగలుగుతున్నాను. అంటే మనం అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకపోయినా, నేను ఇప్పుడు చిన్న చేంజెస్ నా లైఫ్ స్టైల్ నేనేం చేసుకున్నానంటే, చాలా వరకు పేమెంట్స్ నేను క్యాష్లో చేయడానికి అని చెప్పేసి క్యాష్ తీసుకెళ్తాను. ఎందుకంటే ఫోన్పే చేద్దాం అన్న దీంట్లో కూడా ఒక్కొక్కసారి ఫోన్పే కోసం నెట్ ఆన్ మర్చిపోయాను. ఇంతకుముందు నాది కంటిన్యూస్గా ఆన్లోనే ఉండేది నెట్. ఇప్పుడు హ్యాబిట్ ఏం మార్చుకున్నానంటే, నాకు నెట్ అవసరమైనప్పుడు ఆన్ చేస్తాను, అది పని అయిపోగానే ఆఫ్ చేస్తాను. సో అదొక చేంజ్ చేసుకున్నాను. తర్వాత పేమెంట్స్ కోసం వెళ్ళినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు క్యాష్ పేమెంట్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఫోన్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఫోన్ వదిలేసి వెళ్ళిపోతాను అనమాట.
అట్లాగే చాలా చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ మనం చేసుకుంటే బాగుంటుంది. వేరే వ్యక్తితో మనం లైవ్గా కాన్వర్జేషన్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాన్వర్జేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ ఫోన్ కాల్కి కాదు. అట్లాగే మా అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఇంతకుముందు ఈ బుక్ చదవకముందు ఏంటంటే, రే నువ్వు ఉండు, అంకుల్ ఫోన్ చేస్తున్నారు, మా అమ్మాయిని సెకండరీ తోసేసేవాడిని, ఫోన్ కాల్ మాట్లాడేవాడిని. ఫోన్ కాల్లో నేను ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మా అమ్మాయి దాన్ని కసురుకునేవాడు, తిట్టేవాడిని. ఏ అర్థం కదా, మేనర్స్ లేవా నీకు, అసలు అంకుల్ ఫోన్ చేశారు, ఇంకే ఆయన ఏమనుకుంటారు, 2 నిమిషాలు గై 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 అని వస్తావు అనేవాడిని. ఇప్పుడు అవతల ఎవరైనా పాప కొంచెం కాల్ చేస్తుంది సార్, 10 నిమిషాలు మీకు ఫోన్ చేస్తాను సార్, ఫోన్ పెట్టేయడమే. నాకు నా పాప ప్రైమరీ అనమాట. సో నేను అవుతుంది, నేను నాతో ఉండడం నాకు ప్రైమరీ. నేను ఎదుటి వాళ్ళతో సామరస్యంగా అయితే లైఫ్లో నాకు బాగా కట్ అవుతుంది సార్ మీ స్పీచ్. పనిలో ఉన్నప్పుడు కాఫీ తాగడం గురించి స్పీచ్ బాగా కట్ అవుతుంది, అంటే సిగ్నల్స్ వీక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. హలో సార్, ప్లీజ్ ఇప్పుడు బాగానే కొంచెం ఏ పని మీరు ఒక్కసారి అందరూ కూడా థింక్ చేయండి. నేను మల్టీ టాస్కింగ్ చేసి ఒకేసారి సెషన్ వింటూ ఫోను చూస్తూ అది చేస్తూ ఇది చేస్తూ నాకు ప్రశాంతత వస్తా, ఒకసారి ఒక పని మాత్రమే. సార్ అసలు ఫ్లో అనే ఒక పుస్తకం చదివాను సార్, అదొక అద్భుతమైన పుస్తకం సార్. ఫ్లో, మిహాలీ సిక్స్జెంట్ మిహాలీ, ద సైన్స్ ఆఫ్ ఆప్టిమల్ హ్యాపీనెస్ సార్, ఫ్లో అనే పుస్తకం. అసలు లైఫ్లో ఫ్లోలో ఉండాలంటే ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి, మనకి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు, 2 గంటలు 3 గంటలు మనకి చిట్ చాటింగ్లు అయిపోతుంది. ఆ 3 గంటలు మనం విపరీతమైన ఫ్లోలో ఉంటాం. అరే టైము డోర్ తెరవగానే బయట మనకి వర్షం వస్తూ ఉంటుంది, అరే మనకు తెలియలేదే బయట వర్షం పడుతున్న విషయం కూడా తెలియలేదు, ఇంత డిస్కషన్లో డీప్గా ఫ్లోలో వెళ్ళిపోయాం. అంటే మన కాన్షియస్నెస్ లూజ్ అయిపోయినప్పుడు, మన సమస్యలు ఇతరత్ర వాటి నుంచి మనం గ్యాప్ పెంచుకున్నప్పుడు వచ్చే స్టేట్ని ఫ్లో అంటాం. అదొక అద్భుతమైన పుస్తకం సార్, ఓన్లీ ఫ్లో అనే బుక్ కూడా నేను కోవిడ్ లాక్డౌన్ అప్పుడు అదృష్టం కలిగింది, లాక్డౌన్లో ఏం చేయాలో తెలియక ఆ పుస్తకం చదివాను అనమాట. సో డెఫినెట్గా మనం హెల్ప్లెస్ అయితే కాదు సార్. నా లైఫ్లో నాకు హ్యాపీనెస్, నేను సిహెచ్డిహెచ్సి నా ఇంట్రడక్షన్లో సార్ చెప్పారు, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్లో నేను ఒక యాక్టివ్ మెంబర్ని. కుదిరితే వాళ్ళు పెట్టేటువంటి నెక్స్ట్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ లింక్ కూడా పంపిస్తాము. ఒక 200-300 రూపీస్ ఛార్జ్ ఉంటుంది ఆన్లైన్లో. సో అద్భుతమైన వర్క్షాప్, మన థింకింగ్ని కొంచెం వేరే లెవెల్కి ఎలివేట్ చేస్తుంది. డెఫినెట్గా అటెండ్ అవ్వమని అందరికీ కూడా నేను రికమెండ్ చేస్తాను. సో కొంచెం అటు ఇటు వెళ్ళినట్టున్నాను, బట్ ఆ క్వశ్చన్, మనం అయితే హెల్ప్లెస్ కాదు, మనం ఏం చేయలేకపోవడం అయితే కాదు, డెఫినెట్గా మన చేతుల్లో ఉంది ఎంతవరకు ఈ టెక్నాలజీని వాడతాం అనేది. ఈ 2 అంచుల కత్తిని మనం ఎంత ఒడుపుగా తిప్పగలం అనేది మన చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి, నాకు అర్థమవుతుంది. I can understand that many people want to say many things, but still this is not the end of our journey. We will be talking on many issues in the future also, and Ashok Reddy garu will be a regular contributor to our discussion. You are also welcome to present your ideas. So thanking you all for the wonderful participation, and Dr. K. Ashok Reddy garu specifically for his wonderful presentation, and all the members who have made the discussion quite lively. So thanking you all. Today let us close the session and with a new topic and a new person for the next week. Thanking you all. Wonderful. ఒక్క మాట సార్, ఇప్పుడు అశోక్ రెడ్డి గారు ఈ సోషల్ మీడియా గురించి చెప్తూ ఈ ఓపెన్ అప్ ద పాండోరా బాక్స్, దీంట్లో ఇంకా బోలెడు అంశాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. అసలు ఇదే ఒక 5-6 సిఎస్డి సెషన్లకు సరిపడా న్యూ అవెన్యూస్ అన్నటువంటిది ఓపెన్ చేసింది. దాంట్లో మనం తప్పనిసరిగా మాట్లాడాల్సినటువంటి
ఒక టాపిక్ వచ్చేసి సోషల్ మీడియా అండ్ సోషల్ హెల్త్, హౌ ఇట్ ఈస్ అఫెక్టింగ్ అవర్ సోషల్ ఫ్యాబ్రిక్, సోషల్ హెల్త్ విత్ ఇట్స్ మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్, అన్ట్రూత్, వీటన్నీ కూడా చాలా చాలా డిట్రిమెంటల్ టు ద హెల్త్ అన్న రీతిలో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వీటిని మాట్లాడుకోకపోతే ఈ సబ్జెక్ట్ ఇన్కంప్లీట్ అవుతుంది అన్నటువంటి భయము నాకుంది. కాబట్టి స్పెసిఫిక్ గా అండ్ దెర్ ఆర్ రియల్లీ వండర్ఫుల్ పీపుల్ ఆర్ దేర్ లైక్ అశోక్ రెడ్డి, వాళ్ళ మిత్ర బృందం చాలా మంది చాలా చక్కగా ఈసారి పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు నెక్స్ట్ సెషన్ లో కూడా పార్టిసిపేట్ కావాలని మన సిఎస్డి తరఫున కోరుకుంటూ ఆహ్వానిస్తూ ఈ గ్రూప్ మరింత ముందుకు పోవాలని, ఇది ఏ రకంగా కూడా సోషల్ మీడియా యూజ్ ను ప్రాపర్ గా చేస్తున్నాము అన్నటువంటి మెసేజ్ కూడా పంపడానికి ఉపయోగపడుతుంది అనేది నా భావన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ గారు, నేను మర్చిపోయిన మెసేజ్ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఇది ఎంత యూస్ఫుల్ గా ఉందంటే అసలు మీరు ఇలాంటి సెషన్స్ వరుసగా చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఎంత తొందరగా వెళ్ళి అంత తొందరగా, సో దట్ యు విల్ హ్యావ్ ద కంటిన్యూటీ. ఇప్పుడు ఆయన చెప్పారు చూడండి, ఫోన్ కాల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం ఇది వరకు ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు అప్పుడు తెలిసేది కాదు ఎవరు చేశారు, అందుకని కంగారుగా తీసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే సెల్ ఫోన్ లో యూ విల్ నో హూ హాస్ ఫోన్డ్. దేర్ ఇస్ ఆల్వేస్ పాసిబిలిటీ యూ కీప్ ఇట్ అసైడ్ అండ్ టాక్ టు దెమ్ అండ్ లేటర్ ఫోన్ దెమ్. అయినా కూడా మనం ఆయన చెప్పినట్టు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అది చాలా మంచి పాయింట్, చాలా మంచి పాయింట్లు చెప్పారండి. అసలు నిజంగా వెరీ యూస్ఫుల్. ఐఎమ్ రియలీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. సార్, నరహరి గారు, సమస్య ఏంటంటే మనం ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇస్తాం ఎవరన్నా వస్తారా మాట్లాడడానికి. అప్పుడు మనకి ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ దాకా దాదాపు ఈవెన్ మార్చ్ ఫస్ట్ వీక్ దాకా ఎవరో ఒకళ్ళు డేట్స్ అడిగారు, తీసుకున్నారు. యాక్చువల్ గా అశోక్ రెడ్డి గారిది నెక్స్ట్ వీక్ ఉండాలి, డాక్టర్ కేవీఎస్ గారిది ఈ వీక్ ఉండాలి. కానీ నేను డాక్టర్ కేవీఎస్ గారిని రిక్వెస్ట్ చేసి అశోక్ రెడ్డి గారిని ముందు పెట్టుకున్నాను. నేను వారికి ఏదో పని ఉందన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇన్ని మల్టిపుల్ అడ్జస్ట్మెంట్స్ వస్తాయి నాకు. మార్చిలో మాత్రం డెఫినెట్ గా విల్ స్పేర్ సమ్ 1 or 2 weeks. నా మైండ్ చెప్పానండి. ఆయన అశోక్ రెడ్డి గారు నోరు తెరిస్తే ఆయన ఒక సెంటెన్స్ లో ఒక బుక్ చెప్తున్నారు. అది భయంగా ఉంది. ఆ పుస్తకాన్ని ఎప్పుడు చదవగలమని. మైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, and because he is a summarization expert, he will give us the gist so that we will sir, to be frank, కడుపుబ్బరం అంటాం కదా సార్, ఇవన్నీ చదివి మా వైఫ్ బుర్ర తింటా ఉంటే నువ్వు ఎవరికైనా చెప్పు బాబు నన్ను అనే పరిస్థితి వస్తే రఘు సార్ కూడా ఆ కడుపుబ్బరంతోనే ఫోన్ చేస్తారు. నా క్లాస్ లో స్టూడెంట్స్ కూడా ఒక రోజు క్లాస్ చెప్పకుండా వాళ్ళకి, అంటే ఇంత విస్తృతంగా కాదు సార్, ఒక పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే పిల్లలు కూడా క్లాస్ లో 3rd year వెటనరీ డాక్టర్ స్టూడెంట్స్ సార్, వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి, సార్ అదేదో మీరు మా హాస్టల్లో మా రూమ్స్ లోకి వచ్చి తొంగి చూసినట్టుగా చెప్పారు సార్. డాక్టర్ మురళీధర్ గారు, కడుపుబ్బరానే మందు కావాలి. మీరు అందరూ కూడా రఘు సార్ అండ్ బాలమోహన్ దాస్ సార్ ఖచ్చితంగా ఇది నాకు డోపమిన్, నాకు మంచి ఫ్లోని ఇస్తుంది. గ్రూప్ ఎఫర్వెసెన్సీ, అక్కడ నేను ఏదైతే ఒక పాజిటివ్ స్లైడ్స్ నేను చెప్పింది 5% పీపీటీలో, అంతా 95% నెగిటివే చెప్పాను. కానీ మీరు అందరూ పాజిటివ్ పట్టుకుని ఇప్పుడు నాకు ఫ్లో ఇచ్చారు అనమాట, నాకు డోపమిన్ ఇచ్చారు. సో డెఫినెట్ గ్రూప్ గా చేద్దాం సార్. మీ అందరి ఎంకరేజ్మెంట్ తో డెఫినెట్ గా మార్చిలో ఇంకొక పీపీటీతో కొంత సమ్మరైజ్ చేస్తూ ఇంకొక విస్తృతంగా, మీరు అందరూ అన్నట్టు ఇవన్నీ కనెక్టెడ్ టాపిక్స్ సార్, ఏది కూడా విడివిడిగా చూడలేము, అన్ని కూడా కనెక్టెడ్ టాపిక్స్. చేద్దాం సార్, మళ్ళీ ఇంకో సెషన్ చేద్దాం సార్. థ్యాంక్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ ఆల్. సో వీఆర్ కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది సెషన్ నౌ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.